నిన్న వారం కూడా చెప్పాము. చెప్తున్నారమ్మా రాత్రి పడుకున్నాము 91వ కీర్తన చెప్తున్నారు. నేను చెయ్యి ఎత్తామని అడగను. రామకృష్ణ చెప్తానా? రామకృష్ణ నవ్వుతోనే చెప్తానా? లేదన్నట్లుగా 91 సాము పడుకునే ముందు చెప్పండి. ఇది అనుకోద్దండి మామూలు పాస్టర్ చెప్తా, మీకు చాలా లాభం ఉంటుంది. ఓకే, పడుకునే ముందు 91వ కీర్తన చెప్పి పండుకోండి. ఏం చెప్పబడుతుందమ్మా? 5 minutes, 5 నిమిషాలు వెళ్ళేవా? నీ కొరకే కదా, నీ పిల్లల కోసము చెప్పి వాళ్ళకి 91వ కీర్తన. రెండో చిన్నపిల్లలు అయితే చేయబెట్టి చేయండి. ఎంత టైం వేస్ట్ అవుతుంది డాక్టర్లు ఏరిపోవడము, ఎంత టైం వేస్ట్ అవుతుంది అమ్మా. మనకు వేరే దానిలోకి పిల్లలకి బాగలేకుంటే చెప్పి చూడండి. మీరు దైవజనుని యొక్క మాట తీసుకుంటే మీరు ఆయన్ని గౌరవిస్తే మిమ్మల్ని గౌరవిస్తారు దేవుడు. పాత నిబంధనలో ఎట్లా నడిచేవాళ్ళు? కేవలం ప్రవక్తల మాట మీదే, యాజకుల మాట మీద నడిచేవాళ్ళు. వాళ్ళ దగ్గర బైబిల్ ఉండేది అర్థమైంది పిల్లరా? ఎన్ని సంవత్సరాలు బైబిల్ లేవు వాళ్ళ దగ్గర కదా. సాతాను బైబిల్ దూరం చేసేవాడు వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు మరి బైబిల్ మీ దగ్గర ఉంది. సో ఇప్పుడు కూడా దైవజనుల మాట వింటే మీరు ఖచ్చితంగా చాలా లాభంలో ఉంటారు. నేను వీడు చెప్పేటివి మీకు చాలా మంది సాక్ష్యాల ద్వారా విని ఆలోచించి చెప్పేది. ఓకే, ఇది కూడా చెప్పాను మీకు నేను నిన్నసారి. సో ఆయిల్ అనాయింటింగ్ మర్చిపోకండి. బిడ్డలు అనారోగ్యపడితే ఆయిల్ అనాయింటింగ్ వచ్చేసి రెబ్యూక్ చేయండి. మా అనారోగ్యం అంటూనే ఫస్ట్ రెబ్యూక్ చేయాలి. మీరు చేసి చూడండి మీరు ఎట్లుంటుందో. ఓకే సరే, ఆల్రెడీ మనము 91వ కీర్తనలో ఒక వాక్యం చూసుకున్నాం. రెండో వాక్యం జస్ట్ ఆరంభించింటిమి. ఓకే, మొదటి వాక్యం ఎవరు చదువుతారో జస్ట్ అట్లా 91 కదమానైనా అనేక కష్టాలు, సమస్యలు, ఇరికి ఇబ్బందులు పోతాన్నాం మనం. నిన్న చనిపోయిన ఆయన యొక్క పరిస్థితి నాతో నిన్న మాట్లాడి చాలాసేపు పాపం నేను ఇంటికి కూడా పోయా. ఆయన పరిస్థితి చూస్తే క్రైస్తవుడు ఏందిరా ఇట్లా అయిపోవాల్సి, ఎందుకు ప్రభా? కాళ్ళలో నుంచి నీరు కాడుతున్నాయి ఆయనకి. మరి పాపం డాక్టర్లు ఏం చెల్లిస్తుంది? వేలూరు అండ్ టాపెస్ట్ ఇన్స్టిట్యూట్ అనుకోండి పాపం. డాక్టర్ ఏం చేస్తా, ఎంత చేయగలడు? మీకు అర్థమవుతుంది నేనేం చెప్తాను. సో నేను పాపం చాలా విషయాలు ఇప్పుడు వద్దు కానీ, సో తెలియదు వాళ్ళకి. నేను కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు పాపం ఇప్పుడు ఎవరు చెప్పినవారు చెప్పలేదు వాళ్ళకి. కొన్ని విషయాలు తెలియదు పాపం వాళ్ళకి. ఈరోజు కూడా దేవుడు పిలుచుకున్నాడే అంటున్నారు ప్రజలు. సో విషయం ఏమంటే పిల్లరా, దయతో నివసించండి. ఫస్ట్ వాక్యం ఏమిటి ఇంగ్లీష్లో? హీ హూ డ్వెల్స్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ మోస్ట్ హై. నివసించాల. ఇది ఏదో మతం కాదు. సండే పోయేసి కదా, ఈ సండే పెళ్ళి పడింది, లేదంటే బుధవారం శుక్రవారం మన చర్చి గురించి మనం మాట్లాడితే, సో అట్లా ఉండకండి. ఆ తర్వాత ఏదో ఇటు నుంచి పోయినాక ఇంకా ఫ్రీ అయిపోయినానులే, గుడికి పోయిచ్చాను, నా పని అయిపోయింది. ఇది మతం కాదు. ఇది నివసించాలి. నువ్వు నేను మా సిస్టర్ వింటానారా? నివసించాలా. ఉషా ఏం చేయాలా? ఏడా? దేవుని దగ్గర. ఏంటి నివసించడం అంటే? వాక్యంలో. వాక్యం ఏం చెప్తాను, వాక్యం ఏం చెప్పడంలే, వాక్యం లేదా ప్రార్థన చేయడం, మాట్లాడడం దేవునితో. దేవుడు చూస్తాడు, దేవుడితో ఆయన బాధపడతాడు. అది నివసించడం. నివసించినప్పుడు ఏమంటే పట్టించుకోడు. చర్చికి పోయినా మళ్ళా సండే వరకు మళ్ళా లేదంటే నివసించేవాడు ఎప్పటికీ ఒక డిసిప్లిన్లో జీవిస్తూ ఉంటాడు. పొద్దున్నే ఈ టైంకి లేస్తాడు, బైబిల్ చదువుతాడు, ప్రార్థన చేసుకుంటాడు. ఆఫీసులో పోయిన తర్వాత తన యొక్క కొలీగ్స్ ఎలా ఉండాలా, పేరెంట్స్ ఎలా ఉండాలా, ఫైనాన్స్ ఎలా ఉండాలా, అసలు నేను ఏం మాట్లాడాలా, ఎటువంటి మాటలు మాట్లాడాలా, ఏం చూడాలా, ఏం చూడకూడదు. సో హీ హూ డ్వెల్స్, నివసించేవాడికి చాలా జాగ్రత్త ఉంటుంది. దినమంతా కూడా డిసిప్లిన్లో ఉంటాడు. అట్లా వానికి సామ్ 91 అప్లికేబుల్ అవుతుంది. క్రైస్తవులు ఊరికే నేను క్రిస్టియన్ని, నా పేరు జేమ్స్ అంటే ఏం ప్రయోజనంలే. ఈ సామ్లో ఉండే వాగ్దానాలన్నీ
ఎవరికంటే హీ హూ డ్వెల్స్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ మోస్ట్ హై. డ్వెల్లింగ్ చాలా అవసరం. విజిటింగ్ వాళ్ళకి దేవుణ్ణి హోటల్ గానో ఒక మతం గానో విజిటింగ్ ప్లేస్గా మార్చుకుంటే మాత్రం జరగదు. చూడండి ఇంకో వాక్యం 1 యోహాను 4:15 చదవండి. అక్కడ కూడా చాలా బాగా రాయబడింది. 1 యోహాను 4:15, 1 John 4:15 చదవండి ఎవరన్నా. చూసారా, యేసు దేవుని కుమారుని ఎవరు ఒప్పుకుంటే ఎవరైతే రక్షణ పొందుకున్నారో ఫస్ట్ కండిషన్ వాడే దేవుని యందు ఉండాలా. ఇంగ్లీష్లో చదివితే మీరు హీ హూ డ్వెల్స్, రక్షణ పొందుకున్నాడు. ఫస్ట్ ఏందిమా? యేసు దేవుని కుమారుడని ఒప్పుకున్నారా మీరు? నేను వానిలో దేవుడు నివసిస్తా అన్నాడు. కానీ వీడు దేవుణ్ణిలో నివసించాలా, అప్పుడే 91 పని చేసేది మీ నా జీవితంలో. మళ్ళీ అట్లెందుకు పని చేస్తారంటే నువ్వు అసలు పట్టించుకోవడం లేదు కదా ఆయన్ని. నువ్వు ఏడాడో పోతానో ఏడపోకూడదు, ఆడ ఇష్టానుసారం ఉంటే ఈ యొక్క కీర్తన మనలో పని చేస్తున్నారా. అందుకే స్పెషల్గా నేను మీకు లాస్ట్ టైం ఏం చెప్పా, ఎగ్జాంపుల్ మ్యారేజ్ ఎగ్జాంపుల్ మర్చిపోద్దండి. డ్వెల్లింగ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ మ్యారేజ్. మ్యారేజ్ అయిన తర్వాత భర్త ఈరోజు ఉన్నాను నేను నీ దగ్గర, రేపు ఎందుకు రాలా నీ దగ్గరికి అసలు నేను, లేదంటే రేపు ఎందుకు రాలా ఇంటికి, ఆఫీస్ అయినాక నీ ఇంటికి నేను ఎందుకు రాలా, అరే నేను భార్య అయితే ఏమైంది, అరే పెళ్ళి అయితే ఏమైంది అంటే ఎట్లుంటుంది అది? అట్లా జరగదు. అందుకే కోర్టులు పోలీసు వాళ్ళు ఉండేది కదమ్మా. ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? కోర్టులు తిరగొడతారు నడుముని. ఆ మాట అంటే గిన సమాజం విడిచిపెడుతుందా? ఏం చేసినాను తాడే కదా కట్టినాను ఆ రోజు, ఏమైంది తాడు కడితే, రోజు ఇంటికి రాలా తాడు కట్టినానని చెప్పేసి సాయానికి ఈమె తప్ప ఇంకెవరు లేరా, ఈ అప్ప తప్ప ఇంకెవరు లేరా అంటే ఎట్లుంటుంది? హలో, ఆ రోజు దారం పోలేను 3 దారాల ఏమంటే 3 పొరల దారం కట్టిన దానికే కోర్టు అంటుంది జాగ్రత్త. ఆ తర్వాత కట్టేసినావు వేసినావు, ఏం వేసినావు ఊరికే అట్లా ఏమంటే వేసి మా ఇంట్లో ఎన్ని ముళ్ళు లేని నేను ఇరిగిపోతుంది జీవితం. సమాజంలో దుర్మార్గుడు అంటారు అతన్ని కదమ్మా, వ్యభిచారి అంటారు, లేదంటే రకరకాలుగా అంటారు. వాడు మంచోడు గత్తి అంటారు. ఎవరు ఏం చేశాడా? తాళి కట్టిన తర్వాత భార్యని అన్యాయం చేశాడు. ఎవరో ఆమెతో తిరుగుతారనంటే వాడు అన్నాడు అనుకో, ఏం కట్టినానా, కడితే ఏముంది, ఏం తాళి కడితే అనేకుంటుందమ్మా. ఎవరైనా చూసినారా మీరు? పెళ్ళి అయిపోయిన తర్వాత తాళి కట్టిన తర్వాత ఇద్దరు కూర్చున్నారు, భార్యతో అంటాడు పోయేసా అని. హలో, ఎట్లుంటుంది ఆ సీను? ఇద్దరిని కూర్చోబెట్టాం మనము రిసెప్షన్లో, ఉన్నట్లుండి లేచిపోతున్నాడు. ఆమె అంటే ఆడిపోతానంటే యాటిగా మా ఇంటికి పోతానా, మీ ఇంటికా నేను వస్తాను అంటే నువ్వు ఏటికి, నువ్వు ఎవరు వచ్చేదానికి ఎట్లుంటుంది చూసారా? అది డ్వెల్లింగ్ అంటే. జరగని పని ఒకవేళ జరిగిందనుకో అయోమయం అయిపోతుంది జీవితం, సమాజం నిలబడదు, తలకిందులైపోతుంది సమాజము, కుటుంబం ఉండదు, తల్లి పిల్ల ఏం ఉండదు, ఇంకా అది పశుప్రాయంగా అవుతుంది. అంతే సీరియస్. నువ్వు దేవుడు యేసుప్రభువు రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఏమేసా, ఎందుకు నీ మాట వినాలి నేను, రాను నేను ప్రార్థన చేయను, నేను బైబిల్ చదవను నేను అంటే ఎట్లుంటుంది? సేమ్ ఇట్లే ఉంటుంది. ఇప్పుడు మీకు చెప్తేనే మీకు అయోమయం అవుతుంది, ఇట్లా జరుగుతుంది సార్ అని. జరగదు. జరిగితే ఆడే అమ్మాయి తల్లిదండ్రులు ఏం చేస్తారు, వీడిని మొత్తం కలిసి జుట్టు అందరూ కొడతారు. ఏటరా పోతాను అన్నమాట. కొడతారా లేదా నాయన చింటూ? కొడతారా లేదా? ఆ అమ్మాయి అయిందనుకో బాయ్ అని, ఎవరితో ఇతనితో ఏటికి పోతాను అంటే మా ఫ్రెండ్ వచ్చినాడు వానితో పోయి టీ తాగొస్తానంటే ఎట్లుంటుంది? లేదంటే మా ఫ్రెండ్ వచ్చినాడు, ఫ్రెండా ఇప్పుడు నీకు ఫ్రెండ్ ఏంటి? చిన్నటి నుంచి స్నేహితులము. అరే నీకు పెళ్ళైంది తల్లి, నువ్వు ఏడిపోతున్నావు, నువ్వు పెళ్ళైందా? అయితే ఏమైంది? పెళ్ళంటే ఏంది అది అంటే ఇవన్నీ మీకు చాలా జరగని పనులు ఇవన్నీ. అంతే జరగదు. నువ్వు కాదన్నావు ఆయనతో సంసారం చేయడము, ఆయనతో మాట్లాడడము, ఆయనతో ప్రార్థించడము, ఆయనకి ఇవ్వడము, ఆయనతో తీసుకోవడము, ఆయనే ప్రాణాధారము. నేను చెప్తున్నా, ఒక భార్య భర్తను మోసం చేస్తే జీవితం ఉండదు.
అమ్మ ఒక భార్య భర్తని మోసం చేస్తే ఫినిష్, ఇంకేముంది. నేను మీకు చెప్తాను, లవ్ ఆఫ్ గాడ్, ఫియర్ ఆఫ్ గాడ్ గురించి నేను రానున్న దినాలు చెప్తాను మీకు. మీరు కన్నీళ్ళు కారుస్తారు, ఏం చేసినా యేసు ప్రభుత్వం. లవ్ ఆఫ్ గాడ్, ఫియర్ ఆఫ్ గాడ్ అనేది నేను కొద్ది రోజులు చెప్తాను మీకు. ఏడుస్తారు మీరు ఏంటిగిన, ఏంటి అసలు కదండి. అందుకే అంతవరకు అడ్వాన్స్గా మీకు యాడ్ ఏంటంటే, సంసారం చేయండి ఆయనతో, సంసారం చేయండి ఆయనతో. నీ భర్త ఇంటికి రాకుంటే మంజుల సిస్టర్ ఏం చేస్తారు? ఎన్ని ఫోన్లు నాకు వస్తాయో, ఎన్ని ఫోన్లు రామకృష్ణకి పోతాయో, కీర్తనకి ఎన్ని ఫోన్లు పోతాయో, ఏడ పోగొట్టుకుపోయినాడో. ఓ పిల్లోడు పోగొట్టుకుపోయిందా ఆ రోజు, ఎన్ని ఫోన్లు వచ్చా మాకి కదా నైనా. చింటూ పండుకోలే, చింటూ పాపము పిల్లోడు పోగొట్టుకుపోయినాడు సార్, యాడికి పోయినాడు తెలుదు బాబు కంగారు. ఇప్పుడు ఓడు పాపం, ఇప్పుడు మమ్మల్ని ఎత్తుకుతాడు, ఆడిపోయినాడు ఏమో అంకుల్ అని కదమ్మా. కానీ యేసుప్రభు ఆడబోతానే మనం ఆడంటే ఆడిపోతా అంటాం, యేసుప్రభుని ఆయన ఆడిపోడు. ఏమో సెకండ్ వాక్యం మీరు చూస్తే సీక్రెట్ ప్లేస్. నిన్న వారం చూసుకున్నాం ఆల్రెడీ. సీక్రెట్ ప్లేస్ అంటే ఏంటిమా? ఇన్నర్ ఛాంబర్. ఎవరైతే డ్వెల్లింగ్గా మార్చుకుంటారో దేవునికి, దేవుడు వాళ్ళకి ఏ ప్లేస్ ఇస్తాడు? సీక్రెట్ ప్లేస్ ఇస్తాడు, ఇన్నర్ ఛాంబర్. నేను మీకు చెప్పా హీబ్రూ వర్డ్స్ అన్నీ, అవన్నీ సెట్టేర్ అని. అమ్మా నైనా కూర్చోలేను, అక్కడ కూర్చో మమ్మీ. ఓకే సార్, హలో. ఇన్నర్ ఛాంబర్ నేను మీకు చాలామంది ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇచ్చా, నేను టైం అవ్వదు. డానియల్ది ఇన్నర్ ఛాంబర్లో కళ ప్లస్ కళ్ళకు అర్థం, వెంటనే రాజు పూజ. సో ఇవన్నీ ఉంటాయి. నేను అనుకోవచ్చు సార్ రోజు అర్ధగంట పొద్దున్నే అది జల్దీ లేమంటారు, అది కూడా మీరు ఆడ ప్రార్థన చేయమంటారు. వచ్చే బెనిఫిట్ ఎంత ఉంటుందో తెలుసా? ఒక మీకు 4-5 రోజుల్లో తెలియకపోవచ్చు, అదే లైఫ్ స్టైల్గా చేసుకోండి. దేవుని రాజ్యం ఎట్లుంటుందమ్మా? విత్తనం, అది పెరిగి పెద్ద, నీకు తెలియదు అదే. దేవుని రాజ్యం ఏంటో తెలుసా? ఒకడికి వజ్రాలు ఉన్నాయని తెలిసి వాడు అన్నీ అమ్మేసి ఆ భూమి కొనుక్కున్నాడు. దేవుని రాజ్యం ఏంటిమా? పిండిలో ఏమో సార్ తెలుగులో దాన్ని ఏమంటారు? పులిసేదానికి పులిపిండిమా. పిండిలోకి అది కలుపుతారా తల్లి మీరు పులిసాలని? పోనీ సోడా అనుకోండి, కొద్దిగేసి ఏమైందమ్మా? మొత్తం అంతా పులిసిపోతుంది కొద్దిగేసి. దేవుని రాజ్యంలో అంతే, నువ్వు పోతా ఉంటే ఆయనలోకి, నీ జీవితము మార్చుకుంటూ పోతాను, రిజల్ట్ అప్పుడే రాదు నీకు. అదే పెద్ద మోసపోయేది క్రైస్తవులు. పొద్దునే రోజు ప్రార్థన ప్రార్థన ప్రార్థన, బైబిల్ చదవడం, బైబిల్. అట్లనే అన్నం తిండి కంటావా? రోజు తిండి 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 తిండి, నేను తిన్నాం, చచ్చిపోతావు వారానికే కదమ్మా. ఇప్పుడు తింటానే ఉన్నాం ఏళ్ళ నుంచి, ఎంత తిన్నామో ఏమో. అందుకే ఇప్పుడు ఏమైంది? బతుకుతా ఉన్నాం. ఎవడని అంటాడా అసలు ఏం సార్ రోజు తిండి తిండి తిండి, అసలు ఇంక నుంచి నేను నిర్ణయించుకున్నాం, మా ఫ్యామిలీ అంతా నిర్ణయించుకున్నాం, మేము నోటికి సూదేసి కుట్టేసుకుంటాం, ఇంకా మాత్రం తిన్నాం అంటే ఏమవుతుంది కదమ్మా? మెమోరియల్ సర్వీస్ చేసుకోవాలి మీరు. ఆత్మీయ జీవితం అంతే. నువ్వు రోజు ప్రార్థన, బైబిల్ చదవడం, చర్చికి రావడము, సెల్ గ్రూప్ రావడము, ఇది ఆత్మీయ భోజనం, రొటీన్ ఇది. దీనివల్లే నువ్వు భద్రపరచబడతా ఉంటావు. నీకు తెలియకుండా ఎన్నో సమస్యలు ఈ లోకంలో ఉన్నాయి. నీకు రానిడు చాలా సమస్యలు ఆయన. ఇప్పుడు మీరు పాట పాడితే నీకు కొద్దిసేపు చెప్తాను, మీకు సాక్ష్యం నాది. పాప పాడతాను, ఒక క్షణము నువ్వు కనపడని. నేను చెప్తున్నాను మీకు, యాక్చువల్గా అది అంటూ ఉండదు, కనపడంది. ఆయన ఎప్పుడు ఉంటాడు. కొద్దిగా కూడా ఆయన లేని దినాన్ని నేను అనుభవించిన. ఆయన అంటే ఆయన ఉన్నాడు. ఐ డోంట్ నో, నాకు ఒక గొప్ప దైవజనుని సాక్ష్యం విన్నాను నేను. ఆయన కూడా ఎప్పుడు ప్రార్థన చేశాడు, ప్రభా నన్ను వదిలిపోకు అయినా నాకు ఇంకా ప్రేమతో నింపి, ఇంకా ప్రేమతో నింపి ప్రార్థన చేసేవాడు ఆయన. కిన్ని తెగిన శిష్యుడు. టక్కని ఒక రోజు ఆయనకి 3 రోజులు ఆయన నరకం అనుభవించాడు. దేవుని ప్రేమనే అనుభవించలేదు. దేవుడు ఉన్నట్లే అనుభవించుకుంటే ఏం జరిగిందో మళ్ళీ చెప్తాను మీకు. ఎందుకంటే నేను ఎగ్జాక్ట్లీ అట్లా అయి వెళ్ళా. నేను అయి వెళ్ళిన తర్వాత ఆయన సాక్షి చేసినప్పుడు నాకు అనిపించింది, అమ్మయ్యా ఓకే సరే నేను మళ్ళీ చెప్తా, వాక్యం వస్తుంది ఇప్పుడు. 3వది సీక్రెట్ ప్లేస్ మీకు అర్థమైంది. నీడలో, అండర్ ద షాడో కదా.
మహోన్నతుని చాట్లో నివసించే సర్వశక్తిని నీడలో విశ్రమిస్తున్నాడు. నీడ అంటే కూడా మనం చూసుకున్నాం. ఓకేనా నాయనా? నీడ ఎప్పుడు ఉంటుంది ఒక మనిషి మీద? నీడ ఎప్పుడు దగ్గర ఉండాల. అండర్ ద షాడో ఆఫ్ ఆల్మైటీ అంటే నువ్వు దేవుని ఆనుకునే ఉండాల. దేవునికి మహా ఇష్టం పిల్లరా మనల్ని దగ్గర పెట్టుకోవాలా, తన నీడ మన మీద పడాలని. ఆదాం నుంచి చూడండి, ఆదాంతో దగ్గర ఉండేవాడు, ఆదామే పారిపోయాడు. ఆ తర్వాత మీరు ఎవరినైనా చూసుకోండి బైబిల్లో, వాళ్ళందరూ దేవుణ్ణి హత్తుకున్నారు, ఆయన నీడ వారి మీద ఉండేది. వాళ్ళందుకే చాలా విజయవంతమైన జీవితం జీవించారు. నీడ గురించి మీరు ఆలోచిస్తారు. అయినా ముందు చూడండి, ముక్కులు మళ్ళీ పీక్కుందరు. ఇక్కడ చూడండి, హలో, మీరు ఇక్కడ చూస్తే అబ్రహాంతో చూడండి, ఇజ్రాయెల్ జనాంగం చూడండి, పగులు మేఘస్తంభము, రాత్రి. ఇంకా కొత్త నిబంధనలకు వస్తే వాళ్ళ మాదిరి నీడ గీడ ఏం లే, లోపలే ఎంట్రీ ఒకటేసారి, పైన లోపల. మీరు 2 కొరింథీ 6వ అధ్యాయం 14వ వాక్యం నుంచి జస్ట్ చదవండి. నెక్స్ట్ వాక్యంలోకి వెళ్తున్నాం ఫటాఫట్ తొందర. కానీ నేను 2 కొరింథీ 6, 14, 18. 2 కొరింథీ 6. చూసారు, ఇప్పుడు మన సంబంధం ఏంటిమా? ఒకటే అయిపోయినాం. ఇప్పుడు మనం పుట్టిండేదే దేవునికి, క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఆయన ఆత్మలోంచి బయటకు వచ్చాం. అందుకే ఏమంటాడు? చదువు నేనా? ఏం సెలవిస్తున్నాడు? నేను వారిలో నివసించుదును, వారితో సంచరించు. ఇప్పుడు లోపల పైన ఆయన ఉన్నాడు కొత్త నిబంధన ప్రకారం. అందుకే నా లైఫ్ ఇండిపెండెంట్ కాదు. నువ్వు టైం దొరికితే ప్రార్థన చేస్తా. నేను ఇంకో మాట చెప్తున్నా మీకు, పైన చూడండి, ఎవరి లైఫ్లో డిసిప్లిన్ లేదో, లేయడము, తినడము, సమయం గడపడము, ప్రార్థన, వాళ్ళ చాలా చాలా కష్టాల్లో పడతారా నేను. మీరు ముందుకు పోయి డిసిప్లిన్, ఎక్కడైనా డిసిప్లిన్ చూసుకోండి. ఈవెన్ మీరు ఆఫీస్లో పోటీ ఒకటి డిసిప్లిన్ లేడు అనుకో, వాడు ఎప్పుడో సారో తెలియదు, ఎప్పుడో వాడు తీసేశారు. అన్నం తినేదాన్ని డిసిప్లిన్ లేదనుకోండి, ఎట్లుంటుంది పరిస్థితి శరీరము? ప్రతి చోట ముఖ్యంగా స్పిరిచువల్ డిసిప్లిన్ లేకుంటే డీమన్స్ చాలా ఇబ్బంది పెడతాయి మిమ్మల్ని. ఇదే కీర్తనలో మీకు చూపిస్తాను నేను. అందుకే దీంట్లో డీమన్స్ గురించి చాలా చాలా రాశాడు దేవుడు ఈ కీర్తనలో. ఎస్పెషల్లీ డ్వెల్లింగ్ లేకుంటే దురాత్మలు ఎంత బాధ పెడతాయి ఈ కీర్తనలో రాశారు. అందుకే నువ్వు డ్వెల్లింగ్లో ఉంటే ఈ డీమన్స్ నీ జీవితంలో పనిచేయవు, పొసెస్ కావు, కానీ నువ్వు అనవసరమైన ఇన్ఫ్లుయెన్స్ కింద ఉంటావు. ఓకే, సో దయతో చాలా సీరియస్గా తీసుకోండి లైఫ్ని, క్రిస్టియన్ లైఫ్ని. చాలా డిసిప్లిన్. ఎందుకంటే నీ ద్వారానే యేసు ప్రభు పేరు పాడు చేయలేవాడు. అన్నులతో ఏముంది? అన్నులు ఎట్లా వాని చేతిలో ఉన్నారు. నీకు చెడుపు చేస్తే, నువ్వు వానికి లోబడితే, నీ ద్వారా ఇది ఒక మతం అని, దీంట్లో శక్తి లేదని, దీనివల్ల ప్రయోజనం లేదని బయట చూపించాలని కోరుకోడు. అందుకే నా డిసిప్లైను నీకు నాకే లాభం కాదు, కానీ ఇతరుల అనేక మందికి అది చాలా లాభం చేకూరుస్తుంది. పిల్లరా, నీ భక్తి జీవితము అనేక మందికి మార్గం చూపుతుంది నిజమైన దేవుడు చేరుకునేదానికి. 2వ వాక్యంలో మీరు చూసుకుంటే పిల్లరా ఏం రాబడింది? ఆయన నాకు ఆశ్రయమును కోట. నేను నిన్న వారం కూడా చెప్పా ఈ పదానికి అర్థం. ఆశ్రయము కోట అంటే మెస్సులా అనే అర్థం పిల్లరా. మెస్సులా అనగా స్పిరిచువల్ బంకర్ అని యాక్చువల్ అర్థం. దేవుడు అంటాడు, ఎవరైతే నివసిస్తారో వారికి నేను బంకర్లాగా. బంకర్ అంటే ఏంటంటే స్పిరిచువల్ బంకర్. మనకు ఆయన మామూలు, మీకు ఇజ్రాయెల్ జనాంగం మీరు చూస్తే నెట్లో చూసుకోండి, ఈ యూట్యూబ్లో అన్ని బంకర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు దాక్కుంటారు. ఏది పన్నా, మిజైల్ పన్నా, ఏం పన్నా వాళ్ళు చచ్చిపోరట్లేదు. మీకు నాకు దేవుడు, నువ్వు దాక్కుని ఉంటే ఒక బంకర్లో కూర్చున్నట్లే ఏ ఆపద నీ మీదకి రానీడు ఆయన, ఏ యొక్క అపాయం నీ మీదకి రానీడు. ఓకే, సో అందుకే కీర్తనకారుడు ఒక మంచి మాట అంటాడు. 31:20 చదవండి. ఆయన. ప్రతి ఒక్క మనకేంటి బంకర్ ఏంటి? మనము స్పిరిచువల్ బంకర్. ఎందుకంటే మనుషుల ద్వారా సాతాను రకరకాల అటాక్ మన మీద చేస్తూ ఉంటాడు.
అందుకే కీర్తనకారుడు చెప్తాడు, చదువు నేను. మనుషుల కపటోపాయములు ఆ, వారిని అడ్డకుండా ఆ. నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. చూసారా, ఎంతోమంది కపటోపాయములు చేస్తుంటారు మనకు తెలియకుండా. సాతాను ద్వారా మనుషుల్నే వాడుకుంటాడు. మా అర్థమవుతుంది. రకరకాల మనుషులు ఉన్నారు, భయంకరమైన మనుషులు ఉన్నారు ప్రపంచంలో. మన పిల్లలకు విరోధంగా ప్లాన్స్ ఉంటాయి వానికి, మన గురించి, మన ఉద్యోగాల్లో, మన ఆరోగ్యం. సో అందుకే దేవుడు అంటాడు, నువ్వు షెల్టర్లో ఉంటే ఆయన నిన్ను మెచ్చులా అంటే నీకు ఒక బంకర్లో ఉన్నట్లే, లోపల నీకు ఏ హాని రానిడి పిల్లరా. ఓకేనా. ఆ తర్వాత చాలా ముఖ్యమైన మాట రాయబడింది, ఏదది చదవండి. అదే 2వ వాక్యంలోనే 91:2 నాయన. ఆయనే నాకు ఆశ్రయము, ఆ, నా కోట, ఆ, నేను నమ్ముకొను నా దేవుడని ఆ. నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ భాగం. ఎవరికి ఆయన స్పిరిచువల్ బంకర్గా పని చేయగలడంటే, ఎవరి నోట్లో ఏముండాలంట, ఆయనే నా కోట, ఆయనే నా దుర్గం, ఆయనే నా సైన్యం చెప్తా ఉండాలా. ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది, ఐ విల్ సే ఆఫ్ ద లార్డ్. ఎవ్రీ మూమెంట్ యూ హ్యావ్ టు సే, ఎవ్రీ మినిట్ యూ హ్యావ్ టు సే. అమ్మా వింటానారా ఏమని చెప్తాడు, ఏమంటాడు కీర్తనకారుడు, ఐ విల్ సే ఆఫ్ ద లార్డ్ అంటే నేను ఎప్పుడు ఈ మాట చెప్తా ఉంటా, ఏమని, ఆయన నా కోట, ఆయన నాకు దుర్గము, ఆయన నా శైలము. ప్లరా మీరు నేను ప్రతి క్షణము శత్రువుతో మాట్లాడుతూ ఉండాల. నేను వింటానరా, ముందర చూడండి. శత్రువు ఎప్పుడు కూడా ఎలా మాట్లాడతాడంటే, నువ్వే మాట్లాడుకున్నట్లు ఉంటుంది. ఎట్లా చెప్పాలో తెలుగులో నాకు తెలియదు ఇది. అంటే శత్రువు ఎప్పుడు నువ్వు వెడుతుడవు అనడు వాడు. బ్రదర్ వింటాను కదా, శత్రువు ఎప్పటికీ వాడు ఎట్లా అంటాడంటే, నువ్వు వేస్ట్ ఫెయిల్ అనడు. లేదంటే ఎట్లా చెప్పాలి ఇది, నువ్వు బీదోడువి అండేవాడు. అర్థమవుతుందా, శత్రువు పనిచేసే విధానం. నువ్వు బీదోడు అండు, వాడు నీలో నేను బీదోడు అంటాడు. నువ్వు అనుకుంటావు నేనే ఇది మాట్లాడుతాను అని. మా అర్థమవుతుందా, నేనే ఇది మాట్లాడుతానని అనుకుంటావు నువ్వు. వాడు పనిచేసే విధానం సాతాను ఏమో తెలుసా, వాడు నీ చెవులు అంటాడు నేను బీదోడు. నేను ఎంతమందికి అర్థమవుతాను నేను ఏం చెప్పాలనుకుంటాను కదా, అర్థమవుతుంది నీకు. వాడు నీకు చెప్పడు నువ్వు బీదోడివే అని. వాడు నీ చెవులో ఏమంటాడు తెలుసా, నేను బీదోడిని, నేను పాపిని. నేను వింటాను లేదా, మీరు తల ఎత్తడం లే అందరూ. అర్థమవుతుంది ఐషు. వాడు ఏమంటాడు, వాడు నువ్వు అండు, నేను అంటాడు. నేను అన్నప్పుడు మనమేమనుకుంటాము, నేనే అనుకుంటాం, నేనే మాట్లాడతాననేమో ఇది అని. అవుతుందా, అర్థమవుతుందా. వాడు మాట్లాడే విధానం మీరు డెవిల్ లాంగ్వేజ్ వినడంలా. మా ఇంటాను ఏం కాదులేండి, ఆఫ్ అవుతుందా. ముందర చూడండి, మళ్ళీ చాలా ముందర చూడండి. అయినా ఇది మీకు తెలుసుకోకుంటే మీరు చాలా ఫెయిల్ అయిపోతారు దినమంతా. వాడు మీకు ఏ రకంగా వాడి లాంగ్వేజ్ ఉంటుందంటే, వాడు నీతో మోసం చేసే విధానము, నేను బీదోన్ని, నాకు ఈ అనారోగ్యం పట్టుకుంది. ఇప్పుడు ఏదో సిమ్టమ్స్ వేసాడు వాడు, కడుపులో సిమ్టమ్ వేసాడు, మా నొప్పి, వానికి ఆ శక్తి ఉంది, సిమ్టమ్స్ వేసే ఫీలింగ్ వేసే. మా అర్థమైందా, నాకు కడుపు నొస్తుంది, ఇది క్యాన్సర్ ఏమో, ఇది టీబీ ఏమో, దీనివల్ల నేను ఇంకా కొద్ది రోజులు చచ్చిపోతానేమో. నువ్వు అనుకుంటావు నేనే మాట్లాడుకుంటానని. అది వాడు పనిచేసే విధానము. మా అర్థమవుతుందా. నువ్వేం చేయాలా, నీకు అర్థం కాల వాని లాంగ్వేజ్, నీ లాంగ్వేజ్ కాదు అది. వాడు నీతో ఇట్లా మాట్లాడుతున్నాడు, నువ్వు అనుకుంటావు నేనే అని, దాన్ని నువ్వు మాట్లాడడం మొదలు పెడతావు. వాడు ఏమేశాడు, థాట్ వేసాడు. వాడు ఏమేశాడు, సిమ్టమ్ వేశాడు. ఎంతమందికి ఇది అర్థమైతే గిన మీరు విక్టోరియలో ఉంటారు. దివ్య నీకు మనకి అర్థమైందనైనా ఏంటి అది, నీ బాబు బంగారులో నువ్వు ఆడ చూస్తున్నావు, నీకు అర్థమైందా, ఏమర్థమైంది అభిషేక, అర్థమైందా, ఏమర్థమైంది, సైతాన్ ఎట్లా మాట్లాడతాడు, ఏదో గట్టి చెప్పు బంగారు, మంచిగా చెప్తానల్లే. నేనేం చెప్తాం మళ్ళా మనం. ఇది తెలిస్తే
వాడు 90% పాయవాడు క్రైస్తవ జీవితాల్లో. నువ్వు కాదు మాట్లాడుతుండేది, నీ ఆత్మ, నూతనాత్మ ఎప్పటికీ ఆ మాటలు మాట్లాడదు. వాడు మాట్లాడుతున్నాడు, నీ మైండ్లో వేస్తాడు వాడు. నువ్వు ఎప్పుడైతే అన్నావు అనుకో, నువ్వేమంటావు? ఐ విల్ సే ఆఫ్ ద లార్డ్. నువ్వేం చెప్పాలా? నా దేవుడు ఏం చెప్పాడు అది చెప్తా నేను. అందుకే బైబిల్ ఏమంటుంది? నాలుకలో మరణం ఉంది, ఏమెన్నుకోలా? నువ్వు అప్పుడు అన్నావు అనుకో, యేసయ్య తిన్న దెబ్బ చేతి నాలో స్వస్థత ఉంది, అనారోగ్యానికి తావే లేదు. ఈవెన్ సిమ్టమ్స్ ఉన్నా, 2 days ఉన్నా, 4 days ఉన్నా, ఈవెన్ 1 week ఉన్నా, నువ్వు బెంబేలు పడిపోయి అదైపోయి గబరగాబర అయిపోయి నువ్వే మాట్లాడుతున్నావు అనుకొని వాని మాటలు తీసుకొని నువ్వు మాట్లాడినావు అనుకో, అది ఏం చేస్తుంది? వేరు తీసుకుంటుంది. ఆ వర్డ్ ఏమవుతుంది? వేరు పడుతుంది. అది కంటిన్యూగా నువ్వు చెప్పినావు అనుకో, నువ్వే దాన్ని, ఎందుకంటే నీకు మాత్రమే అధికారం ఉంది రోగం తెచ్చుకునేదానికి, సైతానికి లేదు. సైతాన్ నీకు రోగిగా చేయలేడు. నీకు వాడు సిమ్టమ్స్ పెడతాడు, నీకు వాడు థాట్స్ పెడతాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, ఐఎమ్ లివింగ్ ఇన్ ద ఇన్నర్ ఛాంబర్, ఐఎమ్ డ్వెల్లింగ్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్. నాకు బాగా తెలుసు ఈ స్వరం ఎటు నుంచి వస్తుందో. ఐ విల్ సే ఆఫ్ ద లార్డ్, హీఈస్ మై ఫోర్ట్రెస్, హీఈస్ మై రెడీమర్, హీఈస్ మై హెల్త్, హీఈస్ మై బ్యూటీ. మా అంటే అర్థమవుతుందా? ఫోన్లేండి, నేను అంత అల్లరి చేసేవాళ్ళం. యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది. ఐ షల్ బి ఏ రిచ్ మ్యాన్. ఓ నా దేవుడు, ఐ షల్ లివ్ ఇన్ రిచెస్. నా దేవుడు తన స్వర్గపు దాని నుంచి నా అవసరం తీరుస్తాడు. స్టార్ట్ స్పీకింగ్ గాడ్ యాజ్ యువర్ షీల్డ్, యాజ్ యువర్ బక్లర్, యాజ్ యువర్ ప్రొవైడర్, యాజ్ యువర్ రిడీమర్, యాజ్ యువర్ హెల్త్ గివర్, యాజ్ యువర్ రాఫే, యెహోవా రాఫా, యెహోవా రోహి, యెహోవా ఈరే. మీరు మాట్లాడడం మొదలుపెట్టండి. అదే అంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు, బికాస్ ఐఎమ్ డ్వెల్లింగ్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్. నాకెట్లా అనారోగ్యం వస్తుంది? సిమ్టమ్స్కి భయపడద్దండి. వాడు యేసు ప్రభువు మీదకే సిమ్టమ్స్ తెచ్చినాడు, నీకు ఇడిచిపెడతాడా? ఈ లాంగ్వేజ్ గుర్తుపెట్టుకోవాలి మీరు కాదు మాట్లాడుతాండేది, వాడు మాట్లాడుతాండేది. నేను చెడ్డోన్ని. చాలామంది క్రైస్తవులు ఎట్లా ఎందుకు ప్రార్థన చేస్తారు తెలుసా? నేను పాపాత్ముని అని. అది ఎంత డెస్ట్రాయ్ చేసే మాట తెలుసా అది? నేను అయోగ్యుడిని. నువ్వు వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు చెప్పచ్చు, బ్రదర్ నేను ఎంత అయోగ్య స్థితిలో ఉంటుంది తెలుసా, నా ప్రభు నన్ను యోగ్యుడిగా చేశాడు. కానీ నువ్వు స్పిరిట్ వరల్డ్కి నేను పాపిని అని నువ్వు ఇస్తే ఆ పదము, ఎందుకు తెలుసా నువ్వు పాపి అంటా అనేది? వాడంటాడు నేను పాపినని, నువ్వు అనుకుంటానో నేను పాపినని. అందుకే వాక్యం ఒప్పుకోదు. అందుకే నువ్వు ఆత్మీయ జీవితంలో ముందుకు పోలేవు. అందుకే కృప నీ జీవితంలో పని చేయదు. నేను ఆ సండే అదే చెప్తున్నా, కృప పని చేయలేదు అట్లా వాళ్ళ మీద. ఎందుకంటే నువ్వు అలా చెప్పడం వల్ల నువ్వు ఏదో చేసి నీతిమంతురాలని కోరుకుంటున్నావు. కానీ దేవుడు ఏమంటాడు, నా నీతిని నీకు ఇచ్చి ఉన్నా, నా రక్తం ద్వారా నీకు నీతి ఇచ్చి ఉన్నా. నువ్వు అంటానా లేదే ప్రభా, నువ్వు పక్కన పెట్టి చెప్తా, పొద్దున్న స్థాయికి లేలే, నేను దుర్మార్గురాలని, అందుకే లేటుకి లేచా, పాపాత్మురాలని, నేను బలహీనురాలని, నేను అయోగ్యమైన బలహీన గిటాన్ని అట్లలోని చల్లవు. వాడు ఏమేమో చెప్పిస్తాడు నీతో. ఎస్, నువ్వు అట్లా ఏదైనా ఉన్నానుకో, స్ట్రాంగ్గా చెప్పు, నేను రేపటి నుంచి టానికి లేస్తా, నేను ఒక దైవత్వానికి రిప్రజెంటేటివ్ని, ఐఎమ్ అంబాసిడర్ ఆఫ్ గాడ్. హౌ కెన్ ఐ డూ లైక్ దాట్? నా వల్ల ఎంతమంది మోసం పోతారు, నా పిల్లలు మోసపోతారు, నా భార్య మోసపోతుంది, నా పిల్లలకి అన్యాయం జరుగుతుంది, నా కాలింగ్లో నేను చీట్ చేస్తాను దేవునికి. నో 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 ఐఎమ్ గోయింగ్ టు స్టాండ్ విత్ గాడ్. లార్డ్, ఏదన్నా నువ్వు పాపం అనుకుంటే సారీ అని చెప్పి దాన్ని ఎక్స్ట్రీమ్గా దాన్ని మర్చిపో. ఇంకా వాడు రిమైండ్ చేస్తాంటే నువ్వు మళ్ళీ పలకద్దు. సే ఐఎమ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్, ఐఎమ్ బ్లెస్డ్ పర్సన్ ఆఫ్ గాడ్, ఐఎమ్ రిడీమ్డ్ ఆఫ్ గాడ్, ద బ్లడ్ ఈజ్ అపాన్ మై లైఫ్. సి దట్స్ ద థింగ్ ఇక్కడ రాయబడి ఉండేది. ఏమని? ఐ విల్ సే ఆఫ్ ద లార్డ్ అని. ఓకే, అప్పుడు అర్థమైందమ్మా? చెప్పేకి చాలా ఉంది, కానీ మనం ముందుకు వెళ్దాం. ఐ విల్ సే ఆఫ్ ద లార్డ్ మై, ఇంగ్లీష్లో చాలా బాగా రాయబండి. ఐ విల్ సే టు ద లార్డ్ మై రెఫ్యూజ్ అండ్ మై ఫోర్ట్రెస్, మై గాడ్ ఇన్ హూమ్ ఐ ట్రస్ట్. తెలుగులో ఇట్లా రాయబడి, ఇంగ్లీష్ అంటే
ఐ విల్ సే ఆఫ్ ద లార్డ్, ఐ విల్ సే టు ద లార్డ్ అని కొన్ని వర్షన్స్లో. ఏమని? యు ఆర్ మై రైచియస్నెస్, యు ఆర్ మై హెల్త్, యు ఆర్ మై ప్రొవైడర్, యు ఆర్ మై ఫోర్ట్రెస్, యు ఆర్ మై హైడింగ్ ప్లేస్. అనుక్షణం చెప్పాలా ఇదే. ఈవెన్ దో సర్కమ్స్టాన్సెస్ చాలా విపరీతం. మా జీవితంలో చాలా చూసాం మేము, నిమిషాల మీద పరిస్థితిని మార్చేయడం. అయిపోయారా అనుకున్నాను మేము, అయిపోయే పరిస్థితి ఇది అనుకున్నాను. చాలాసార్లు జరిగింది అట్లా. టక్కని మార్చేశాడు, అర్ధ గంటలో పరిస్థితి మార్చేసి ఫేవర్లోకి తీసుకొస్తాడు దేవుడు. ఎప్పుడు నువ్వు అన్నావు అనుకాడ, ఏం కర్మ, ఏం దేవుడు, ఏం ప్రార్థన లేని కదా, ఏం చర్చికి పోవడాలు, ఏది మా ఆయన మారడు, మా భార్య మారడు, మా పిల్లలు. సాతాన్ నీలో అవి చెప్పిస్తాను, నువ్వు చెప్తా ఉన్నావు, ప్రభు ఏమీ చేయలేని స్థితికి వెళ్ళిపోతాడు నీ విషయంలో. ఎందుకంటే విశ్వాసం ఎక్కడ లేదో అక్కడ కృప పనిచేయదు. ఓకేనా? సరే, మూడో వాక్యంలో పోదాం. ఇంగ్లీష్లో చదువు. నేను ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది, స్టార్టింగే బ్రహ్మాండంగా ఉంటుంది. చదువు, నేను తెలుగులో చదివేసి. ఇంగ్లీష్లో మీరు చూస్తే చాలా మంచిగా షూర్లీ అని మొదలైంది కదమ్మా. షూర్లీ, షూర్లీ అంటే ఏంటి? తెలుగులో నిశ్చయం ఉందామా? ఇది ఇంగ్లీష్ షూర్లీ అంటే నిశ్చయంగా, ఏదో ప్రాబబ్లీ కాదు, మేబీ కాదు, షూర్లీ. ఆ తర్వాత మీరు చూస్తే హీ విల్ డెలివర్. డెలివర్ అనే పదానికి అర్థమైంది దీంట్లో హీబ్రూలో ఏంటంటే నత్సల్, NATSAL, NATSAL. దీనికి అర్థం ఏంటంటే చాలా మంచి అర్థం ఉంది. స్నాచ్ అవే అని ఇంగ్లీష్లో. అంటే చిన్న బిడ్డ పడిపోయేటప్పుడు టక్కని ఇట్లా పట్టుకోవడం చూసారా, అదే అంట అర్థం దీనికి. మీరు డిక్షనరీలో చూస్తే దేవుడు అంటాడు షూర్లీ అంటే డెఫినెట్. ఇది స్నాచెస్ అంటే నువ్వు ఎక్కడ పడతానా నేను నిన్ను, బిడ్డని తండ్రి గురించి రాయబడి. తండ్రి ఏం చేశాడు? బిడ్డ పడిపోతుంటే ఎక్దమ్ స్నాచ్ చేస్తారే పడిపోకుండా. లేకపోతే ఎత్తుకున్నాము, బిడ్డ ఇట్లా అన్నాడు అనుకోండి, ఎక్దమ్ పట్టుకుంటే దాని మీనింగ్ ఇది డెలివర్ అంటే యాక్చువల్గా. ఓకేనా? సో దేవుడు అంటాడు నిన్ను ఆ విధంగా నేను కాపాడతా. ఎక్కడి నుంచి? వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. శిలరా, వేటగాడంటే మనకి బాగా తెలుసు. ఇక్కడ వాడబడిన పదజాలం ఏంటంటే, అంటే అర్థం ఏమంటే మీరు బిబ్లికల్ మీనింగ్, ఎట్లయితే వేటగాడు వల వేస్తాడు కదమ్మా పక్షులకి, చేపలకి, అట్లాగే మనకు చంపాలని కోరుకునేవాడు ఎవరు? సైతాన్ పిల్లరా. ఎప్పుడు జాలు వేస్తా అంటాడు వాడు, అది వల వేస్తా అంటాడు. వాడి వల్ల ఎవరి ద్వారా వేస్తాడు? మనుషుల ద్వారానే వేస్తాడు. అందుకే మనుషుల్ని అసహించుకోకూడదు, కానీ మనుషుల్నే వాడుకుంటాడు. కాబట్టి మనం మనుషులతో బాగుండాలా, కానీ వాని యొక్క ఊరిలో పడకూడదు మనం కదా. కీర్తనకారుడు చాలా బాగా రాస్తాడు దీని గురించి, వేట యొక్క ఏమంటారు వాళ్ళ గురించి. చదవండి 140వ కీర్తన 1-3. చదువు. యెహోవా దుష్టుల చేతిలో నుండి విడిపింపుము, చూసారా. చాలా సార్లు మీరు చూస్తే సాతాను ద్వారా ప్రేరేపింపబడి మనుషులు భయంకరమైన మనుషులు కలుస్తారు. మా అర్థమవుతుందా? అందుకే మనం ఆపోజిట్గా తీసుకోవాలి. ఏంటది? మన హృదయంలో ఎవరి గురించి కూడా చెడ్డ ఆలోచన ఏం రాబడింది? వారు తమ హృదయాల్లో అపాయకరమైన యోచన చేయరు. ముఖ్యంగా క్రైస్తవులుగా మనకు చాలామంది హర్ట్ చేస్తారు. నైనా వినండి, సంఘంలో ఉన్నాం, మనము రక్షణ పొందుకున్న తర్వాత మన స్పిరిట్ ప్యూర్ చేయబడింది, మనము పరిగెడతా ఉన్నాము ప్రభు కొరకు మంచిగా బ్రతకాలని. సరే, చాలామంది సాతాను వాడుకుంటాడు. మన బిడ్డలే వాళ్ళు, మన సహోదరులే ఆత్మీయంగా బలంగా లేని వాళ్ళు వాడుకుంటాడు. వాడు బయట వాళ్ళు వాడుకుంటాడు, మనకు తెలుసు భారతదేశంలో ఎట్లా పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎక్కువగా దెబ్బ తగిలేది ఎవరితో అంటే వాళ్ళతోటే మనకు తెలుసు. లోపల చాలామంది చర్చిలు విడిచిపెట్టేది, చర్చికి ఏ పోను బ్రదర్, లేకుంటే చాలామంది ఈ యొక్క సాతాను చేసే పనులకి అర్థం చేసుకోకుండా పాస్టర్ల వలన దెబ్బలు తిని
పాస్టర్లు కూడా మనుషులే పిల్లరా, తప్పులు చేయరనను నేను. బ్లండర్ మిస్టేక్స్ జరుగుతాయి వాళ్ళతో కూడా. ఎందుకంటే వాళ్ళ అండర్స్టాండింగ్ వలన, వాక్య జ్ఞానం లేకపోవడం వలన, మెచ్యూరిటీ లేకపోవడం వలన, రకరకాల కారణాలు. నువ్వు ఎందుకు పోడుకుంటా ఆయన వలన యేసుప్రభుని? యేసుప్రభు ఎవడైనా అన్యాయం చేశాడా నీకు? యేసుప్రభు ఎవడైనా మోసం చేశాడా? పోయి యేసుప్రభు తిట్టాడా నీకు? ఆయన ఎవరో తిట్టాడు, ఆయన ఎవరో ఎగరగొట్టాడు డబ్బులు నీకు. నేను చర్చికే రాసాను, మీ చర్చిలో నాకు డబ్బులు ఎగరగొట్టారంటే తప్ప ఎదుగుతుంది. ఒక ఆమె ఈరోజు ఇవ్వంటే పాప చర్చికే రాదు, ఫస్ట్ వస్తాండే ఆ పాప, ఇప్పుడు స్టార్టింగ్లో వస్తాండేలేండి, ఈడే ఉంటుంది. వాళ్ళ తాత వాళ్ళ నాయనకి ఆశ ఎగరగొట్టాడంట. వాళ్ళ తాత చర్చికి వెళ్ళేవాడంట. వాళ్ళ తాత చర్చికి వెళ్ళేవాడు, వీళ్ళ తండ్రికి ఆశ ఎగరగొట్టాడంట కదమ్మా సిస్టర్. మీరు విన్నారా ఈరోజు? వాళ్ళ నాయన ఆస్తి, వాళ్ళ తాత ఆస్తి ఎగరగొట్టి వీళ్ళ నాయనకి ఈ పాప చర్చికి రావడం మానేసిందంట. నాకు క్రైస్తవుల మీద నమ్మకం పోయింది, యేసుప్రభు మీద నమ్మకం పోయింది. యేసుప్రభు ఆస్తి కొట్టేసినట్లు ఉంది ఇప్పుడు పరిస్థితి. చూసారా? రెగ్యులర్గా వచ్చేది పాత కొత్తలో మాకు మీరెవరు ఇంకా అప్పుడు ఇంకా రాలేదని, కొత్త ఇంకా నలుగురే ఉన్నాం మనం. ఆ పాప మాత్రమే ఉండేది. ఫస్ట్ విశ్వాసే ఆమె. చూడండి, ఫస్ట్ విశ్వాసే లాస్ట్ అయిపోయింది ఇప్పుడు పాపం. రానే రాదు ఆమె. చిన్నపిల్లలేండి, మళ్ళీ పెళ్ళి కూడా కాలే. మన పెళ్ళి చేయమని వాళ్ళ నాయన వచ్చాడు నా దగ్గరికి. అంటే నేనంటే క్రిస్టియన్సే కదా, లేదంట. మళ్ళీ క్రిస్టియన్ అంటే నేనేం చేస్తాను సార్ అంటే. చూడండి ఎంత విరోధము. వాళ్ళ తాత ఎవరు, తాత చేసి ఏం చేస్తాడు యేసుప్రభు? సో అట్లా వీడు మన యొక్క ఏం చేశాడంటే ఇక్కడ రాయబడింది కదా, వాడు తమ హృదయాలలో అపాయకరమైన యోచనలు చేయుదురు, వారు నిత్యం యుద్ధం రేపది. చాలా డేంజర్. నేను చెప్తున్నా మీకు, అందరినీ ప్రేమించండి, సహాయం చేయండి. చెడు గురించి ఏం మాట్లాడకండి పిల్లరా, చెడు చేయకండి. ఎవరైనా చెడు చేసినా వినకండి, చెప్పండి వాళ్ళకు యథార్థంగా. చాలా బాధపడతాడు యేసుప్రభు. మన సంఘానికి 10 ఏళ్ళు అయిపోయింది. ఎవరైనా అట్లా కొత్త వాళ్ళు వచ్చినా, కొత్త జాయిన్ ఏదైనా వాళ్ళకి అర్థం చేసుకోకుండా సంఘంలో డిసిప్లిన్ కానీ రకరకాలుగా తప్పులు అందరూ చేస్తడం పిల్లరా. మీరు ఒక సండే సర్వీస్ని దేవుడు చేసి చూపించాడు అనుకో, మనకు ఎవరెవరు తప్పులు చేసినామని నేనైతే పారిపోవాల్సి వస్తుంది అటు నుంచి. మీరు ఇంకా ఎందుకు చేయాలండి, ఇంకా గుడ్డేసుకుంటారు అనుకుంటా. అన్ని ఆలోచనలు, అన్ని తప్పులు. కానీ ఆయన మనల్ని ఏం చేస్తాడు, దగ్గర తీసుకొని రోజు కడుగుతూ ఉంటాడు. అందుకే మనల్ని చేపలని పిలిచినాడు దేవుడు. చేపలు ఏడుంటాయేమో నీళ్ళలోనే, కానీ చేపలు తినాలంటే మీరు చికెన్ని అట్లా కడుక్కొని తినేసాడు ఏం కాదు, మటన్ని అట్లా కడుక్కొని తినేసాడు ఏం కాదు, కాయగూరలను కూడా అంతే. కానీ నీళ్ళల్లో ఉండే చేపని ఊరికి అట్లా అన్నారనుకోండి, కంపే మళ్ళీ మిగిలేదు మీకు. సో ఈ చేపల్ని చూసి ఇవి చేపలు కదా, అసలు వాసనే రాకూడదంటే ఎఫ్సీ ఎట్లుంటుంది, వీళ్ళ దగ్గర ఎక్కువ వాసన వచ్చేది. వీళ్ళని నువ్వు కదిలిసినావు అనుకో, ఏమేమి చెప్తారో, ఏమేమి బాంబులు వేసి ఎవరెవరి గురించి చెడు చెప్తారో వద్దు. అందుకే మనం ఇంకోటి చెడు చేయకూడదు, ఇంకోటి చెడు చెప్పకూడదు. అయితే దేవుడు కాపాడతాడంట అట్లా నాలుకతో. చదవండి ఏమని రాశాడు తర్వాత, పాము నాలుకల వలె వారు తమ నాలుకలు వాడి. ఎవరు పాము? ఏ నాలుకలు? సైతాన్ నాలుగు కాదు ఇది, మనుషుల గురించి చెప్తాడు ఇది. ఉంటాయా? నేను తెలుగులో చదివినప్పుడు మార్క్ చేసి పెట్టుకున్నాను, ఎప్పుడు చదవలేదు వాక్యం ఇది. పాము నాలుకల వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు, వాళ్ళ పెదవుల కింద ఏం విషయం ఉందంట? అరే మామూలు విషయం కాదు ఇది. నిజంగా మీరు చూసారా మనుషులు అట్లా వాళ్ళని? మనం అట్లా కాకూడదు పిల్లరా. వాడు పాము, వాని విషయం తెచ్చి నాలుకలో పెడతాడు, గుండెల్లో పెడతారు. వద్దు. మనం కేవలం ప్రేమించేది నేర్చుకోవాలి, ఇతరులకు సహాయం చేసేది నేర్చుకోవాలి. ఏదన్నా ఉందా వ్యక్తిగతంగా మాట్లాడండి. ఆయనకు తెలియకూడదు ఈ బిడ్డ గురించి నీకున్న సమస్య. మా బ్రదర్ వింటానారా, మీకు ఎవరైనా చెప్తానారనుకో, మనోళ్ళే అంతా ధైర్యం ఉంటే బ్రదర్ ఇట్లా మాట్లాడకండి. వాళ్ళ గురించి ఏదైనా సమస్య ఉంటే వాళ్ళతో డైరెక్ట్ చెప్పండి. నాకు చెప్పే ఏం ప్రయోజనం? మిమ్మల్ని కూడా గబ్బు లేపేస్తారు వాళ్ళు. సీడ్ అది వెళ్ళిపోతుంది, అందుకే కడుపులో పోయి కూర్చుంటుందంట. అందుకే దుష్ట సాంగత్యం మంచి నడవడికని. సో యథార్థంగా ఆయన బాధపడతాడు. ఈ మాటలు చెప్పండి కదా బ్రదర్, మీరు పోయి ఆ సిస్టర్తో చెప్పండి. వాళ్ళు చెప్పండి, లేదా ఇంకో మార్గం ఉంది మీకు, బైబిల్ చెప్పిన మార్గం. పాస్టర్ దగ్గర పోయి చెప్పండి. ఎవరు చెప్పకండి, ఇంకా ఆయనతో చెప్పండి. కానీ ఇంకోటి చెప్తున్నా, ఆ పాస్టర్ అందరికీ చెప్పేవాడైతే గిన ఆయన కూడా చెప్పొద్దండి. సగం గబ్బు లేపేశాడు మిమ్మల్ని.
అది చేయకూడదు పాస్టర్. ఆ పాస్టర్ని దేవుడు నమ్మడు. నేను చెప్తాను, మీరు రేపు పాస్టర్లు ఇతర కూడా చెప్తాను నన్ను ముందే. ఎప్పుడన్నా ఈ పిల్లని రహస్యం తెలిస్తే చచ్చిపోయిన వరకు బయటికి తీయకూడదు. ఆ పిల్లంతే చెప్పాలా. ఏదైనా మంచి అనుకోండి, బైబిల్ ఏమంటుంది కదా, అందరి ముందర కనపరచు, అందరి ముందర చెప్పు 10 మాటలు, అందరి ముందర మెసేజ్ రాయ వాళ్ళ గురించి. అది ఒక మంచి వ్యక్తి చేసేది. చెడ్డ తెలిసిందా లోపల దాచిపెట్టుకో, సంజాయించు, కౌన్సిలింగ్ చేయి, ఇడిచిపెట్టు. ఎందుకంటే దేవుడు మళ్ళీ మార్చుకుంటాడు. ఓకే, ఇక్కడ రాయబడింది చూడండి. సో మన నాలుకలు అట్లా ఉండకూడదు. 4వ వాక్యము, యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము, బలాత్కారం చేయవారి చేతిలో నుండి నన్ను రక్షింపుము, నేను అడుగు జారి పడినట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. ఎవరు? సైతాను. జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని ఎవరిని మనము ఇరికీయకూడదు. గర్విష్ఠులు నా కొరకు ఉరిని తాళ్ళను చాటుగా ఒడ్డి ఉన్నారండి, చూసారా? వారు త్రోవ ప్రక్కను వలపరిచి ఉన్నారు, నన్ను పట్టుకొనుటకై ఉచ్చుళ్ళు నొగ్గి ఉన్నారు. కీర్తనకారుడు సౌలు ఇట్లాగే చేసేవాడు పాపం. బతికినిచ్చేవాడే కాదు పాపం దావీదుని. కానీ దావీదు ఎప్పుడు ఆయన మార్గంలో పోయి చేయలే. నీకంతే. చర్చిలో రకరకాలుగా నేను బ్రదర్స్తో మాట్లాడుతా అంటే అనుకోండి, బాధపడకండి. ఎవరైనా ప్రైజ్లాడి చెప్పుకోకుంటే. ఈరోజు కూడా కొంతమంది బాధపడతారు. ఇప్పుడు బిజీగా ఉంటారు, ఆడ పనిలో ఉంటారు. ప్రైజ్లాడి చెప్పలేదు అనుకోండి, మీరు పోయి చెప్పండి, వెళ్ళిపోండి చెప్పి. ఆశించద్దండి. నేను ప్రైజ్లాడి చెప్తే నువ్వు ప్రైజ్లాడి చెప్పాలా, నేను విష్ చేస్తే నువ్వు విష్ చేయాలా. అట్లా నువ్వు బతకలేవు. రంధ్రాలు అయిపోతుంది నీ జీవితం. చెత్త అయిపోతావు నువ్వు. నిజం చెప్తున్నాను నేను. ఒక ప్రిన్సిపల్ పెట్టుకోండి. ఏంటో తెలుసా? నేను అందరితో మంచిగా ఉంటా, ఇంకోటి మంచిగా ఉండాలని కోరుకోద్దండి. ఉన్నాడు అనుకోండి, బోనస్ అంతే. ఏమా? బోనస్ అంతే. నువ్వు ప్రైజ్లాడి చెప్పు అందరికీ, నువ్వు విష్ చేయి, నువ్వు నవ్వు, నువ్వు వందనాలు చెప్పు. ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎదుటోడు మాట్లాడాలని. అట్లయితేనే నువ్వు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిలో రిలేషన్లో ఉంటావు. నేనైతే నిర్ణయించుకున్నాను పరా, నాకేం ఎప్పుడు నొప్పే కలగదు కూడా. వందనాలు చెప్తే ఓకే, లేదు చెప్పలేదు అనుకో, బిడ్డ నేను ఎప్పుడు ఎంట్రీ చేశాను తెలుసా? ఇప్పుడు ఈ బిడ్డ ఉన్నాడు, రక్తం పెట్టి కొన్నాడు. ఎంత విలువైన వ్యక్తినా? నిజం చదువు, జోక్ కాదు. ఎంత విలువ ఇతంది. దేవుడు తను బిడ్డ అని పిలుచుకుంటున్నాడు, తన కొరకు ప్రాణం ఇచ్చాడు. తన బాధ్యత తను కాపాడుకోవడం. ఆయన కాపరి. ఏదైనా బలహీనతలు ఇతనిలో ఉన్నాయనుకోండి, ఒకవేళ పాస్టర్ గారిని బాబు కొద్దిగా ఇట్లా చేయనైనా నేను చెప్తానే ఉంటా, పిల్లలు గద్దిస్తూ ఉంటా. తండ్రిగా నా బాధ్యత. ఇంట్లో తల్లిదండ్రులు గద్దించాలా. కానీ ఇతను చాలా విలువైనవాడు. సో ఇది మీ క్రైస్తవులుగా తెలుసుకోవాలి పిల్లరా. అప్పుడు నేను ఈ బిడ్డ గురించి వెనకాల చాటి చెప్పను. పాము 4 ఉండదు నాకు ఈ పిల్లల గురించి. ఏదైనా ఉంటే ఇతనితో చెప్తా, ఇతన్ని సంజాయిస్తా. లేకుంటే ఆయన చూసుకుంటాడు, ఆయన చేతిలో పెడతా. దెబ్బలు దిగులు తగులుతా, మళ్ళీ సరిపోతాడు, ఆయన నేర్చుకుంటాడు. అంతే తప్ప నాకు ప్రజలు చెప్పలే అని చెప్పి ఊరికి గలీజ్ చేసి నా మనసుని గలీజ్ విడిచిపెట్టాను. నేనే ప్రజలు చెప్తాను. మా చర్చలు నేను ఎప్పుడు అన్నాను, ఎవరు చెప్పాను నాకు. చెప్తారనుకోండి కొంతమంది. అయితే ఎవడని చెప్పావు నాకు ప్రజలాడు? పాప నేను చూస్తేనే ఈ పాప ఏదో పులి ఉన్నట్లు ఉంటుంది. ఆట నుంచి చూసిన పన్ను ఇట్లా మంచిది వీళ్ళ తల్లి. నేను ఎవడైనా అన్నానమ్మా ప్రజలాడు చెప్పమని? చూడు పాప ఎంత కన్నీరు, కన్నులలో చూడు ఎంత దయ ఉంటుందో పాప. కానీ అదే వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, ఎందుకు పాడు చేసుకోవాలి మన జీవితాన్ని? హ్యాపీగా బ్రతకండి రా నాయన. బతికేది ఎన్ని రోజులు పాపం అమ్మా. మంచి వృద్ధాప్యం వరకు బ్రతకాలి మనం. ఇట్లా తూట్లు పొడుచుకునేలా. నాకు ఆయన ప్రజలు చెప్పాడు, నాకు ఆయన లేయిలే, ఆయన కూర్చున్నాడు, ఆయన నిలబడలే, ఆయన వంగలే. అవన్నీ లోకంలో ఉంటాయి. విలువైన వ్యక్తి రక్తంతో కొన్నాడు. వీకే అది ఆయన చూసుకుంటాడు. నేను నమస్కారం పెడితే సరిపోయే కదా, ప్రజలాడు చెప్తే సరిపోయా. ఎంత ఆనందంగా ఉండని చెప్పి అందుకే నా పట్టించుకోడు పిల్లలు అట్లాంటివన్నీ. నేను చెప్తున్నా లాస్ట్లో ఒక మాట, నేను బతికి చూపిస్తా ఈ వ్యక్తికి ఎలా బతకాలో. ఏడ్చుకుండా కాదు, నేను బతికి చూపిస్తా. ఈ వ్యక్తి ఒకరోజు అనుకుంటాడు, నేను చూడు ఎట్లున్నాను, ఆయన చూడు నన్ను ఎంత గౌరవిస్తాడో పాపం. ఎక్కడ చూసినా ప్రజలాడు చెప్తాడు, ఎక్కడ చూసినా వందనాలు చెప్తాడు. గౌరవం. అట్లే క్రైస్తవులు బ్రతకాలి, అట్లే మార్పు చెందేది ఎదుటోడు.
యేసు ప్రభు కట్టి తీసుకుంటే ఒక్కడు ఉండేవాళ్ళం కాదు మనం ఇక్కడ. ఆయన చచ్చిపోయాడు కాబట్టి మనం అంతా ఇక్కడ ఉన్నాం. చూసినారా మీరు ఆయన ఎప్పుడన్నా? చూడలే మనం. ఆయన ప్రేమ, ఆయన జీవించే విధానము మనల్ని తన బిడ్డలుగా చేసుకుంది. ఓకే, సో ఇంకా 5 నిమిషాలు ఉంది మన దగ్గర. ఏడున్నమ్మా? 4వ వాక్యం చదువుతారు తొందరగా. ఆయన తన రెక్కలతో ఓకే, ఆయన రెక్కలతో నిన్ను కప్పును. ఇక్కడ హీబ్రూ వర్డ్ వచ్చి సకాక్. ఏమా నేను వినాలా? సకాక్, SAKAK. సకాక్ అంటే 3 అర్థాలు ఉన్నాయి మళ్ళీ దీనికి. ఏంటంటే రెక్కలు అంటే, రెక్కలతో కప్పును అంటే కదా. నేను ఈరోజు మీకు ఫోటో పెట్టే ఏల్ ఫ్యామిలీలో పక్షి, అదొక అర్థం. దేవుడు అంటాడు, నువ్వు నాతో నన్ను నివాసస్థానంగా చేసుకుంటే, కండిషన్ అది. మా ఫస్ట్ వర్డ్స్ ఈజ్ ఏ కండిషనింగ్ వర్డ్. కండిషన్. దేవుడు అంటే కండిషన్, ఆ తర్వాత ప్రొవిజన్. అర్థమవుతుంది? ఏం ప్రొవిజను? పక్షి తన రెక్కలతో కప్పినట్లుగా. యేసు ప్రభువుడు అన్నాడు ఒక చోట ఇజ్రాయెల్ జనంగా, ఏమన్నాడు? కోడి తన రెక్కల కింద 23 మత్తయి సువార్త 23 కదా, దాచుకున్నట్లు నేను దాచుకుంటానంటే మీరు నా దగ్గరికి రాకపోతిరి. ఏమైంది? 70 ADలో దేశం పాడు చేసుకున్నారు. చల్లా చెదరైపోయింది ఇజ్రాయెల్ దేశం. దేశమే లేకుండా అయిపోయింది. చూడండి, 1947లో మళ్ళీ రీబిల్డ్ అయింది అది ఇజ్రాయెల్ దేశం. మా అర్థమవుతుంది, ఆయన రెక్కల కింద దాచుకునేవాడు. మీరు జూలో, మీరు ఎక్కడన్నా జియోగ్రఫీ ఛానల్లో చూడండి, హిస్టరీ జియోగ్రఫీ ఛానలే కదా, దాంట్లో మీరు చూస్తే పక్షులు బిడ్డల్ని ఎట్లా దాచుకుంటారంటే, కొన్ని అయితే వర్షం పడతా అంటే తడుస్తూ ఉంటుంది, కానీ పిల్లలకి ఏం కానీ ఎంత పాముతో కొట్లాడేది, ఇవన్నీ చూసాం మనము. ఇది ఒక అర్థం. ఏది? సకాక్ అంటే. రెండవది రెండవ మీనింగ్ ఏంటంటే వస్త్రం కప్పడం కూడా. రెక్కలతో కప్పడం అంటే వస్త్రం కప్పడం కదా. సకాక్ అంటే వస్త్రం. ఎక్కడ రాయబడింది ఇది? తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు ఏం కప్పాడు? వస్త్రం కప్పాడు. ఏ క్వాలిటీతో, ఏ బట్టతో చేయబడింది అది? చెప్పిన వాళ్ళకి 1000 రూపాయలు. తప్పిపోయిన కుమారుడికి ఏ క్లాత్ బట్ట వేసాడు? జాగ్రత్త చదివిన వాళ్ళు అయితే చెప్పగలరు. సరిగ్గా చదివింటే మీరాడ ఏ క్లాత్? కాటనా, నైలానా, సిల్కా? సిల్క్ ఎవరన్నారు? ఏమో గోంజా. క్లాత్ మెటీరియల్ ఏంటిమా? చెప్తాను బిడ్డ, చెప్పరా నాయన? ఊళ్ళను. ఇంకా ఒక గెస్సే అట్లా. మెటీరియల్ నైలానా, సిల్క్ ఎవరన్నారు? సిస్టర్ సిల్క్ అన్నారు. ఇంకా మీరు? సిల్కే. సిల్క్ ఎంతమంది? సిల్క్ ఊరికే మీకు నవ్వించాలని చెప్పాను, కానీ అది సిల్క్ కాదు. హలో, అది పట్టు గిట్ట ఏంది కాదు. అది చెప్తున్నా ఏందో అది. అమ్మా ఏంది అది? యేసు ప్రభు. అది ఏందది? యేసు ప్రభు. ఎవరితో మనం కప్పబడి ఉన్నాం? సకాక్ అంటే యేసు ప్రభు. చదవండి బైబిల్లో 3:27 గలతీయులకు రాసిన పత్రిక. మీరు మర్చిపోతారని నేను చెప్తాను. అది అమ్మా, యేసు ప్రభువే కప్పడా. అది ఆ క్లాత్, కాటన్ కాదు అది. 3:27 చదవండి ఎవరన్నా. గలతీ 3:27. ఏమైందమ్మా? ₹1000 ఊరికే పెడతానా నేను? అమ్మయ్య, ₹1000 గుండె బడా అంటావు నాకే. అమ్మా మీరు చెప్పగలిగిన దానికి నేను ₹10 అనేది. ఎందుకంటే ₹10 పోతే బాయ్. సరే చదవండి ఎవరన్నా. గలతీ 3:20. క్రీస్తులోనికి చూసారా క్రీస్తుని మనం వస్త్రం. అది ఏంది? అది తప్పిపోయిన కుమారుడు స్టోరీ ఏంటి? తండ్రి తనకు నీతి వస్త్రాలు ఇవ్వడం. ఎవరైనా? యేసు ప్రభు పిల్లరా. సో ఈ సకాక్ అనే పదానికి యేసు ప్రభుతో మనం కప్పబడి ఉన్నాం. మా బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమైంది? మనం ఆయనలోకి లోపలికి వెళ్ళాం. కొలస్సీ 3:3లో ఆయనలో ఉన్నాం. కొలస్సీ 3 ఆయన దాగి ఉన్నాం మనలో.
ఎఫ్సి 3:20 గలతి 3:20లో మా చదివేశారమ్మా? చదువుతారా? ఇంకోసారి చదవండి గట్టిగా. నేను క్రీస్తులోనికి క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. ఓకే, మూడో అర్థం ఏంటంటే సకా కంటే బొమ్మ పంపించాను మీకు. ఆర్క్ ఆఫ్ ద కవనెంట్. ఆర్క్లో 2 చెరుబీమ్స్ ఉన్నాయి కదా, సెరాఫిమ్స్ ఉన్నాయి. కింద చూసారా? ఏల్ ఫ్యామిలీలో పెట్టాను నేను ఈరోజు మీకు. ఆ వెలుగు ఉందే, అది దేవుని యొక్క సన్నిధి. లైట్ చూసింటారు మీరు ఫిగర్, దేవుని సన్నిధి. దేవుడు అంటాడు నేను నీకు అక్కడ దాచుకుంటా. అది దాచిపడ్డామంటే మూడో అర్థం సకా కంటే. అమ్మ లిటరల్లీ ఇదో చూడంతా నేను, అది ఇదో ఇవి సెరాఫిమ్స్ కదా, మీకు తెలుసు కదా. ఓకే, ఇట్లా అమ్మ ఇది ఈ మధ్యలో వెలుగు ఉంది చూసారా, అది దేవుని యొక్క సన్నిధి, దేవుని సన్నిధి. ఇది సకా కంటే. అంటే నువ్వు ఆయన నివాస స్థానంగా చేసుకుంటే అక్కడ నిన్ను దాచుకుంటాడు ఆయన. ఎక్కడి నుంచి? నాలుక నుంచి, విషపు నాలుక నుంచి, నిరుత్సాహం నుంచి. 91వ కీర్తన చాలా పవర్ఫుల్ కీర్తన పిల్లరా, అర్థమవుతుందా? ఓకే, సారీ అమ్మా. ఇది 3వ వాక్యానికి అర్థం. ఓకే, సత్యము, నీ సత్యము డాలును కేడ. సత్యం ఏంటి కదా? యోహాను సువార్త 17:17 రాయబడింది, నీ వాక్యమే సత్యమే. వాక్యం ఏంగా మారుతుందంట మన జీవితాల్లో? షీల్డ్ అంటే ఏంటి? రోమన్ సోల్జర్ని, ఎఫెసీ 6లో పౌలు రోమన్ సోల్జర్ని కంపేర్ చేసి చెప్పాడు. షీల్డ్ అంటే బిగ్ షీల్డ్ పిల్లరా, పైనుంచి కింద వరకు. ఆ తర్వాత ఇంకో తెలుగు ఏమో డాలు, కేడం. కేడం అంటే చిన్న షీల్డ్. దూరం నుంచి శత్రువు ఉన్నప్పుడు రోమన్ సోల్జర్సు బిగ్ షీల్డ్ వాడేవారు, ఎందుకంటే దూరం నుంచి బాణాలు వేసారు. దగ్గరికి వచ్చినప్పుడు బిగ్ షీల్డ్ వాడేవాళ్ళు కాదు, చిన్న షీల్డ్ ఉండేది, జస్ట్ అది చిన్నది డాలు. దాన్ని దేవుని వాక్యము శత్రువు దూరం నుంచి ఫైర్ చేసిన, అంటే సాతాను ఏం విసిరినా, సాతాను దగ్గర నుంచి అటాక్ చేసిన, రెండో వాక్యంలో ఏం నేర్చుకున్నాం? ఐ విల్ సే ఆఫ్ ద లార్డ్. నువ్వు వాక్యం చెప్పినప్పుడు వాడిని నువ్వు నాశనం చేస్తావు. వాక్యమే వానికి నాశనం చేసేది, ఇంకేదీ లేదు. అందుకే ఎఫెసీ 6లో ఏం రాశాడు? వాక్యం అనే 2 అంచుల ఖడ్గంతో అఫెన్స్ కోసం పోయేది అది. ఇది షీల్డ్, డిఫెన్స్. సో వాక్యము అఫెన్స్, షీల్డ్, డిఫెన్స్, మనల్ని కాపాడుతుంది షీల్డ్. సో వాక్యం చెప్పుకోకుండా నువ్వు ఉంటే మాత్రము, అందుకే అన్నా సిక్నెస్ వచ్చిందా నువ్వు ఊరికే అది ఇది బంబేలు పట్టు, ప్రార్థన చేయి. ఫస్ట్ నువ్వు కాస్ట్ అవుట్ చేయి డిమన్స్ని. మా పిల్లలు ముడతాయంటే ఎస్, ఎన్వైర్న్మెంట్లో అవి పొల్యూషన్ తీసుకొస్తాయి. ఇప్పుడు యేసుప్రభు పండుకున్నప్పుడు ఎన్నో గాలిని లేపాడు వాడు, నీళ్ళు వచ్చి పడుతున్నాయి, పొల్యూషన్ చేస్తాడు వాడు. ఆ పిల్ల ఎందుకు ప్రాబ్లంలో ఉందని నీకు అర్థమే కాదు. యూ హ్యావ్ టు సీ దేవుడు. అందుకే మన పార్ట్ దేవుడు పార్ట్ చేసి మన పార్ట్ చేయాలని కోరుకుంటాడు. సో ఈ చర్చిలో నేను కావాలనే ఇవి మాటికి ఎందుకు మీకు నూరు పోస్తానంటే, దేవుడు ఆల్రెడీ ఇచ్చేసాడు. వాడు మిమ్మల్ని మీలో పెట్టి నేను అనారోగ్యం మీతో మాట్లాడిచ్చి. సో అందుకనే మీరు పిల్లల విషయంలో కూడా ఫస్ట్ రెబ్యూక్ చేయండి, మీ విషయంలో రెబ్యూక్ చేయండి, వాక్యం చెప్తా ఉండండి. మీరు ఒకవేళ బిల్డప్ అయిన వరకు మెడిసిన్ తీసుకొని నేను తప్పను, కానీ మెడిసిన్ మీద ఆధారపడకండి. సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఇది సైడ్ ఎఫెక్ట్స్ లేనిది దేవుని వాక్యం. కంటిన్యూ టు స్పీక్. ఓకే, లాస్ట్ 5-6 మినిట్స్ 4-5 మినిట్స్లో ముగిసేస్తాం. లాస్ట్ వాక్యం చదువు నాయన. రాత్రి వేళ చదువు, జేటి చదువు. చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది. ఇది రాత్రివేళ కలుగు భయం అని ఉంది కదా, భయం అనే పదం ఉందే, వినాలమ్మా. నేనే ఇంకా మాట్లాడద్దాను ప్లీజ్, దయతో సరి కూర్చో, ముందర కూర్చో. ఫియర్ అనేది నార్మల్ ఫియర్ కాదు, ఇది కంప్లీట్లీ 4 పదాలు ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా చెప్తాను నేను. రాత్రయ్యాలకే డీమన్ స్పిరిట్స్ ప్రపంచమంతా పనిచేసే పిల్లరా. దేవుని బిడ్డలుగా మీరు నా మీద కూడా పనిచేసే ప్రయత్నం చేస్తా. అందుకనే మీరు నేను వాక్యం చెప్పే వాళ్ళై ఫైట్ చేసే వాళ్ళై ఉండాలా. అందుకే చెప్తున్నా, పడుకునే ముందు 91 సామ్ చెప్పి పడుకోండి. ఇక్కడ ఫియర్ అని రాశారే, దానికి హీబ్రూ పదం ఏంటంటే పకత్, PAKKATH, విచ్ మీన్స్ డ్రెడ్, ఫియర్ అంటే విచ్ మీన్స్
భయక్రాంతుల్ని చేసే భయం ఇది, మామూలు భయం కాదు ఇది. నైనా ఆడుకోపండి కొంచెం, లాస్ట్ వాక్యం ఇది, జాగ్రత్త వింటున్నారా? చాలా భయంకరమైన భయం ఇది. డిమన్ స్పిరిట్స్ పెడతాయి. ఈ 4 పదాలు దయ్యాల కోసం రాయబడింది. రాత్రి వేళ కలుగు భయంకే నేను, పగటి వేళ బాణం, డిమన్ స్పిరిట్స్ పని ఇది. పక్క దీనికి హీబ్రూలో రాయబడింది ఇది. పిల్లరా, హయ్యెస్ట్ ఫామ్ ఆఫ్ ఫియర్ ఇది. అంటే ముందే చెప్తా అంటే ఏం సార్ అంతేనా? నో, మనకి ఈ ఫియర్ కూడా ఏం చేయలేదు పిల్లరా. చాలా డ్రెడ్ ఫియర్ ఇది. అంటే దీనికి హయ్యెస్ట్ ఫామ్ ఆఫ్ ఫియర్ ఇది. ముందర చూడండి, అంత పైన చూడండి, హయ్యెస్ట్ ఫామ్ ఆఫ్ ఫియర్. నేను దీంట్లో అయి వెళ్ళాను 3 రోజులు. నరకం ఎట్లుంటుందో నాకు తెలియదు, కానీ నేను నరకం అనుభవించినట్లు అనిపిస్తుంది నాకు. అనుకోకుండా ఒకరోజు నా జీవితంలో ఆ 3 దినాలు నేను ఎప్పటికీ మర్చిపోను. నా సాక్ష్యం, ఇంకో బ్రదర్ సాక్ష్యం మీకు చెప్తా. ఏంటి ఫియర్ అంటే నేను అనుభవించాను. ఈమె కూడా చెప్పలే, నేను ఎవ్వరికీ తెలియదు అది. అనుకోకుండా ఒకరోజు నేను ఇదే ఇంట్లో, ఇక్కడే మేము, ఆ భయం, నేను ఎంత భయంకరమైన భయం అంటే ఇంకంతే. ఆ క్షణం నుంచి క్షణం భయం అవుతుంది. భయం ఏం చూసినా భయం. మొత్తం చీకటి శక్తులు ఆవరించాయి నన్ను. నేను అయి వెళ్ళాను. నాకు తెలియదు, ఎవరైనా ఒక సాక్ష్యం అయితే చదివాను నేను. కెన్ని తెగని యొక్క శిష్యుడు, దైవజనుడు, ఆయన వెళ్ళాడు ఇట్లా. ఇట్లరా భయం ఎవరో ఉన్నారు, ఏదో చేస్తున్నారు. నాకేదో రాత్రిపూట అయితే గుర్రాలు వేసుకొని దయ్యాలన్నీ వచ్చేటివి. నేను నిద్రలో 3 రోజులు నరకం చూశాను నేను. అనుక్షణం భయము, అది ఎట్లా వర్ణించాలో కూడా అర్థం. అంత భయం, అంత ఏదో జరిగిపోతుంది. నాకు ఏం చేయాలో అర్థం కానీ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. అని వింటున్నారా? భయం వేస్తుంది. దానికి తోడు దయ్యాలు కనపడుతున్నాయి. దయ్యాలు నాకు కళలో కనపడుతున్నాయి. నాకు నేను ఫీల్ చేయగలను. నాకు అంటే బంధించి పెట్టేసావి. నేను అనుకున్నా ఏం చేయాలా, ఎవరికి చెప్పాలా, అసలు ఈ దిక్కు తెలియని పరిస్థితి అయిపోయింది నాకు. చచ్చిపోయిన వాళ్ళు కనపడేవాళ్ళు నాకు. అంత భయంకరమైన నా జీవితంలో అది నేను ఇది నేను చూశాను. నేను ఎందుకో అలా జరిగింది నాకు ఈ రోజు కూడా తెలియదు. అంటే మినిస్ట్రీ నుంచి బయదొలగాలని ఒకటైతే, ఐ డోంట్ నో, దేవుడు నాకు ఇప్పుడు కూడా తెలియదు ఎందుకు అట్లా జరిగిందో. కానీ నిమిషం సెకండ్ బైబిల్ ఎప్పుడు పోతుందా ఇది, ఎందుకు ప్రభువా ఇది నాకు ఇలా జరుగుతుందని నేను దేవుడిని ప్రార్థించా. పిల్లరా, నాకు దేవుడు తోడున్నాడు. నాకు తెలుస్తూ ఉంది, నాకు కొద్ది రిలీఫ్ వస్తుంది. మళ్ళా నాకు తెలియదు ఎవరైనా పోయర్లేదు. కానీ 91వ కీర్తన లాస్ట్కి 3వ రోజు దేవుడు నాకు 54:17 యెషయా గ్రంథం, నీకు విరోధంగా రూపించబడిన ఏ విధమైన అది వర్ధిల్లదు. ఇంగ్లీష్లో ఏం రాబడిందంటే యూ విల్ కండెమ్ ఇట్ అని రాశాడు. ఆ వాక్యం నాకు గుర్తు చేసి దేవుడు నేను కండెమ్ చేయడం మొదలుపెట్టా. 3వ రోజు బహుశా అమ్మయ్య నాకు తెలుసు. దీని కంపారిజన్లో ఒక దైవజనుడి యొక్క టెస్టిమనీ మీకు చెప్తాను నేను. ఆయన ఏమైందంటే కొత్త దేవునిలో వచ్చాడు, పరిశుద్ధాత్మతో నింపబడినాడు, అన్య భాషలు మాట్లాడుతున్నాడు. అయితే ఓ రోజు ఆయనకి సేవ చేయాలని, ఇట్లే మనలాగే దేవునిలో ఉండాలని మంచి భక్తిపరుడు. ఆయన్ని ఆఫ్రికాకి తీసుకెళ్లారు సేవ పోయినాడు ఆయన, ఇండియన్. పిల్లరా, పోయిండేది ఏ ప్లేస్ అంటే యుగాండాలో బాజో అనే స్థలానికి వెళ్ళాడు ఆయన. అక్కడ సోహీలీ అనే లాంగ్వేజ్ మాట్లాడతారు, సోహీలీ లాంగ్వేజ్ పేరు. అయితే అక్కడ పోయిన తర్వాత ఆయన ఒక స్థలంలోకి వెళ్ళారు టీంతో పాటు. వెళ్తే రాత్రి వెళ్ళారు, అక్కడ లైట్లు కూడా లేవు. రాత్రి దిగారు, రాత్రి అక్కడ ఆ ప్రదేశానికి వెళ్ళిపోయారు. ఏ ప్రదేశానికి? బాజో అనే ప్లేస్కి వెళ్ళారు. అయితే ఇతనికి ఏమి తెలియదు పాపం, మన ఇండియను, నార్త్ ఇండియను. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత లైట్లు కూడా లేవు. ఒక ప్రాంతంలోకి వెళ్ళారు,
పాస్టరు అంతా చాలామంది ఉన్నారు, టీం వెళ్ళారు. ఒక చోటుకి వెళ్ళారు, అక్కడ చర్చ్ ఉంది, గుడిసెలో చర్చ్. అమ్మా ఏంది? గుడిసె, పైన గడ్డి అంతా వేసారు. సో చర్చ్ నైట్ టైం పోయినారు. సో ఆ చర్చ్ చూసి ఇక్కడ రూమ్లో ఈయన ఇచ్చారు, పడుకున్నారు ఈయన. ఇంకా ఆ సైడ్ అంతా కొంతమంది పడుకొని ఉన్నారు. సరే అలసిపోయి వచ్చారు, ఈయన పడుకున్నాడు. అయితే చర్చ్లో ఎంటర్ అయితే అక్కడ ఎట్లా అంటే డ్రమ్ము, మన సౌత్లో కూడా డ్రమ్ ఉండేది ముందు, చేంజ్ అయిపోయింది అనుకోండి, పెద్ద డ్రమ్ము. లైక్ మీరు చూసారా స్కూల్లో కూడా కొంచెం డ్రమ్ ఉంటుంది అది కదా, కొన్ని చర్చెస్లో కూడా ఉండేది ముందు. అది పెట్టారు, చూశారు, ఈయన అలసిపోయి పనుకున్నాడు. పిల్లరా రాత్రి కరెక్ట్గా 1 గంట 2 గంటల టైంలో అది ఇన్స్ట్రుమెంట్ పెట్టినారే, అది డ్రమ్ము బ్రహ్మాండం కొడతాన్నారు. అంటే ఈ వ్యక్తి రూమ్లో ఉన్నాడు అంటే, రూమ్ కూడా కాదు అది, షెడ్డు, ఆ చర్చి పక్కన ఏదో సైడ్కి అట్లుంటే కొట్టం మాదిరి దాంట్లో పడుకున్నాడు. టక్కున నేను మెలుగు వచ్చింది, బ్రహ్మాండం కొడతాన్నారు, సౌండ్ వస్తా అంటే ఈయన అనుకున్నాడు ఈ టైంలో పాస్టర్ మీటింగ్ పెట్టినాడేమో, ప్రెజెంట్ వర్షిప్ పెట్టినాడేమో, రేపు నేను పాస్టర్ని అడిగి నేను కూడా జాయిన్ అవుదాము, ఇప్పుడు అలసిపోయాను కదా అన్నట్లుగా అట్లే ఉన్నాడంట. కానీ చాలాసేపు వరకు కొడతారు డ్రమ్ము. ఆ తర్వాత సౌండ్ ఆగిపోయింది. పొద్దున్న లేచి ఈయన పోయి ఇంకా తెల్లారింది, పోయి అంతా చూసే టీంని అడిగాడు, పాస్టర్ని అడిగాడు, బ్రదర్ మీరు వర్షిప్ ఉన్నిందా రాత్రి, ఏదైనా ప్రేయర్ మీటింగ్ ఉన్నిందంటే ఆయన అన్నాడు, ఏం ప్రేయర్ మీటింగ్ లేదు బ్రదర్, రాత్రి మీరు ఆ డ్రమ్ముని బ్రహ్మాండంగా కొడతాను, ఎవరో నాకు పక్కన వచ్చి నా చెవుల దగ్గర కొట్టినట్ల సౌండ్ వస్తాండే, అదే పక్కన రూమ్ పక్కన కొట్టినట్ల. పాస్ట్ అన్నాడు, మేమేం రాత్రి ఏం మీటింగ్ లేదు అట్లంతా ఏం లేదు అన్నాడు. మళ్ళీ టీంతో అడిగితే మాకు పక్కన ఇంకా ఆడాడు పడుకున్నారంట వేరే చోట ఎక్కడో, మాకేం వినపడలేదే అన్నారు. ఇతను కూడా వింటాన్నాడు. ఈయనకి అప్పటికే అయిపోయింది పరిస్థితి. ఎందుకంటే రాత్రి అంతా భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే ఆ సౌండ్ నేను చూశాను కాబట్టి నాకు అనుభవం, ఆ బ్రదర్ని అర్థం చేసుకోగలను. నేను విన్నాను. అట్లా పోయా 3 రోజులు 3 రాత్రులు, 2 నైట్స్ అట్లీస్ట్. ఆ తర్వాత పొద్దున్నే ఈయనకి అర్థం కాలే ఏంది రా ఇది అని. అంతలోపల ఇతని ఫ్రెండ్ వేరే ఊరు నుంచి, ఆఫ్రికాలోనే పక్కన ప్రాంతము, అతను కూడా జాయిన్ కాలే వీళ్ళకి. ఆ నైట్ జాయిన్ కాలే, పొద్దున్నే మెసేజ్ పెట్టాడంట, రాత్రి నువ్వు ఏమైనా సౌండ్ విన్నావా అని. ఇతను ఎవరు దిక్కు తెలియకుండా కూర్చోడంట, ఏం చేయాలరా నాకు అర్థం కాలే. ఆ మెసేజ్ చూస్తేనే అవును అని పెట్టాడంట, అవును ఇట్లా సౌండ్ వచ్చింది, వీళ్ళు ఎవరు వినలేదంట, నేను ఒకరిని విన్నాను. అప్పుడు ఆయన చెప్పాడంట, ఆ సౌండ్ నీకే ఎందుకు వినపడింది, అది స్పిరిచువల్లీ షార్ప్నెస్ ఉండే వాళ్ళకి వినపడుతుంది. యాక్చువల్ ఆ స్థలం ఏంటంటే, ఈయన పండుకునే స్థలం, ఆ చర్చ్ ఉండే స్థలము దయ్యాలు కూడుకునే స్థలం. అది ఒకప్పుడు మనుషులకి బలి ఇచ్చేవారంట అదే స్పాట్లో. అది డ్రమ్ము కొట్టింది, దయ్యాలు ఆ డ్రమ్ము కొట్టినప్పుడు దయ్యాలన్నీ ఆ ప్రాంతంలో మళ్ళీ ఎక్కడి గురించో వేల దయ్యాలన్నీ ఆడ వచ్చి అవన్నీ కలుస్తాయంట. ఈయన ఉండేది. అతను చెప్పాడు అతనికి ఆ అనుభవం వచ్చిందంట. అతనికి ఎవరో చెప్పారు ఇది కథ అని. ఇంకేమైంది పాపము, నెక్స్ట్ రోజు మళ్ళీ పండుకోవాలా. నెక్స్ట్ రోజు ఈయన ఆ రూమ్లోకి ఎంటర్ అవుతానంటే ఇంకా ఒక పెద్ద బ్లాంకెట్ వచ్చిందంట, నల్ల బ్లాంకెట్ అయినా బెడ్షీట్, దుప్పటే వచ్చి ఇతని మీద పడింది. అది నల్ల బ్లాంకెట్. ఇంకా రాత్రంతా కూడా భయం. ఆ భయం వాళ్ళకే తెలుస్తుంది పిల్లరా, ఈ రాసిన భయం ఏం చేయాలో అర్థం కావడంలే. భయం అంతా శరీరం అంతా నిద్రే లేదు భయంతో. ఆ సౌండ్, భయము మీరు అర్థం చేసుకుంటారు లేదని నేను బాగా అర్థం చేసుకున్నాను. రాత్రితో వణికి అసలుకి ఏం చేసి ఉండదు. అది ఇది దేవుడు లేడా, ఎందుకయ్యా ఆడున్నా, అసలు నువ్వు దేవుడేనా, ఆ టైప్ వస్తుంది పరిస్థితి. ఐ డోంట్ నో కొంతమందికి దేవుడు ఎందుకు అది మళ్ళీ అలా అవుతుందో నేను చెప్పను, దేవుడు పర్మిషన్ నీడు కానీ, బట్ ఐ డోంట్ నో వై ఇట్ హ్యాపెండ్. బట్ నేను ఎందుకు మీకు చెప్తానంటే, రేపు మీకు ఎప్పుడన్నా అట్లా అయితే
భయపడద్దండి అప్పుడు కూడా. అది హద్దు. నేను ఇంకెప్పుడు భయపడను దయ్యాలకి. రెండవది అది అయిపోయిందా, రెండో రోజు సేమ్ డ్రామానే. ఈయన అన్నాడు రాత్రి పొద్దున్న లేచి, దేవా నా చేత కాదు, ఇట్లా నేను సేవ చేయలేను, నువ్వు ఏందో ఒకటి చేయకుంటే పొద్దున్నే టికెట్ తీసుకుని నేను ఇండియాకి వెళ్ళిపోతా, నా చేత కాదు స్వామి అని దేవునితో పాపం అయిపోతుంది. అది నాకు తెలుసు, అది భయంకరమైన భయం. అది చాలా ఈజీ కాదు. అది దయ్యాలన్నీ మీకు భయం పెట్టేస్తాయి. ఆ మాట అంటూనే టక్కని దూత నిలబడాడంట ఆ దైవజన ఎదుట. దూత బా వినండి, హలో ముందర చూడండి, 9 feet 8-9 feet దూత నిలబడి, అప్పుడు ఇది దూతలోకి చూస్తాడంట, యుద్ధంలోకి వచ్చినావు, ఆ మాట అంటావు నువ్వు, అట్లా ఉండేవాడు నువ్వు యుద్ధం చేయగలవా, ఆ మాట అనొచ్చా నువ్వు అన్నాడంట దూత. అని నేను నీ దూతను కాదు, దేవుడు నీకోసం నాకు పంపించినాడు అంటే ఈ దైవజనుడు అనంట, ఏం పేరు నీ పేరు అన్నప్పుడు అతను ఇంగ్లీష్లో, తెలుగులో ఏమన్నా ఇంగ్లీష్లో అన్నాడు, మై నేమ్ ఈజ్ షెల్టర్ అన్నాడంట. ఆశ్రయం తెలుగులో ఏంది, నా పేరు. ఆ దూతలకు ఇవే పేర్లు ఉంటాయి. ఇప్పుడు మెర్సీ, గుడ్నెస్, కైండ్నెస్, షెల్టర్. నేను అదే పనిగా నీ కొరకు పంపించబడ్డానని చెప్పి తనలోకి మూవ్ అయినాడంట ఆయన, ఆ దూత. ఈయనకి ఆ క్షణంలోనే ఎంత భయం అయితే ఉన్నిందో దానికి 100 రెట్లు అనండి ధైర్యం. ఇంకా ఎంత ధైర్యం అంటే ఇంకా అక్కడే ఉండి ఆయన 2 నెలలు బ్రహ్మాండంగా సేవ చేసి వచ్చాడు. ఇంకా బ్రహ్మాండంగా దేవుడు వాడుకున్నాడు అతను. అది 5వ వాక్యానికి అర్థం. ఇంకా నేను రేపు వారం కూడా క్లియర్ తీసుకుంటాను. సో మీరు, నేను ఎందుకు చెప్పానంటే, నాకు జీవితంలో ఎవరు చెప్పలే, అదే నేను ఎవరికి చెప్పుకోలే అర్థం కాలే. నీకు ఒకవేళ అట్లా స్థితిలో అవి వెళ్ళినా నువ్వు భయపడాల్సిన పనిలే. నా తండ్రి తల్లి ఇడిచిపెడితేమో అని మిమ్మల్ని ఇడిచిపెట్టాడు, నన్ను ఇడిచిపెట్టాడు. ఇప్పుడు మీరు విన్నారు కదా, 91వ కీర్తన తీసుకుని ఉతికారేయాల, ఏం భయపడి వాడు అంటాడు, నువ్వు పాపి దుర్రే, నేను నీతివంతుడిని, పరిశుద్ధుడిని. ఒక్కసారి మీకు చెప్పబోతే అయితే సారీ లోడ్ అని చెప్పేసుకోండి. ఎందుకంటే మీకు మా మైండ్ ఒప్పుకోదు కదా, మన మైండ్ ఒప్పుకోదు ఎంత చెప్పినా. నేను మీ పురుగు పారాడుతూనే ఉంటుంది. ఒకసారి చెప్పేసి థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పేసి రూమ్లో తిరగండి, చెప్పండి, ఏదైనా నాకు ఇట్లా భయంగా ఉంది, రా నువ్వు నాతో పాటు ప్రార్థన చేద్దామని చెప్పేసి టంగ్స్ మాట్లాడండి. వాక్యం ఎక్కువ రిలీజ్ చేయండి. ఆ టైంలో ఏం రిలీజ్ చేయాలా, వాక్యం ఎక్కువ రిలీజ్ చేయాలి. ఇది ఎవరు వినాలా, నీ మైండ్ వినాలా. ఫస్ట్ భయం పోవాలంటే ఫస్ట్ ఏం చెప్పాలా, దేవుడు ఎంత ధైర్యస్తుడో అంత ధైర్యస్తుడు నేను, ఎంత జీసస్ బోల్డో నేను అంత బోల్డ్. ఎందుకంటే నేను ఆయనకు పుట్టి ఉన్నా, ఆయన బోల్డ్నెస్ నాలో ఉంది, ధైర్యంగా ఆత్మ నాలో ఉంది. నేను ధైర్యవంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నీతిమంతుణ్ణి, రక్తంతో కడుగునవాడిని. ఐఎమ్ బోల్డ్ లైక్ లయన్, ఐఎమ్ బోల్డ్ లైక్ గాడ్, ఐఎమ్ ఇమిటేటింగ్ గాడ్, ఐఎమ్ బోల్డ్ మ్యాన్, ఐఎమ్ బోల్డ్, ఐఎమ్ ఫుల్ ఆఫ్ బోల్డ్నెస్. ఎప్పుడు చెప్పండి, ఎవరైనా మీకు ఎందుకు ఈ మాట చెప్తానంటే, రేపు పొద్దున ఎవరైనా మీ ఫ్రెండ్స్, బంధువులు, పిల్లలు చెప్పించండి. అందుకే 91వ కీర్తన చెప్పండి అంటాను మీ పిల్లలతో. ఓకే, నెక్స్ట్ వీక్ వెళ్దాం. ప్రార్థన చేస్తాం. అంటే నీకు వందనాలు. మా ప్రభు యేసుక్రీస్తు నామములో బైబిల్స్ మన 91వ కీర్తన మేము నేర్చుకుంటా ఉన్నాం, అనేక విషయాలు నేర్చుకున్నాం. ఇక మీదటి కూడా నీ కృప ద్వారా నేర్చుకొని జీవిస్తాం తండ్రి. మేము మహోన్నత. అందుకే మీరు మా డ్వెల్లింగ్ ప్లేస్ తండ్రి, విజిటింగ్ ప్లేస్గా పెట్టుకున్నామా, లేని ఇబ్బందులు పడతాం. మేము ఒక డిసిప్లిన్లో ఉండాలి, స్పిరిచువల్ డిసిప్లిన్లో లేయడం, స్నానం చేయడం, తినడం, తాగడం, బైబిల్ చదవడం, అన్నిట్లో ప్రాపర్ టైం మెయింటైన్ చేయాలి. గాలిపటంలా ఉంటే జీవితాంతం ఇబ్బందుల్లో పడతాం మేము. ఎందుకంటే ఎవరైతే నిన్ను డ్వెల్లింగ్ ప్లేస్గా చేసుకున్నారో వాళ్ళకే ఈ ప్రామిసెస్ ఉండేది. ఎందుకంటారా, మిగతా వాళ్ళు వాడుకోలేరు తండ్రి, ఇవి ఉన్నా వాడుకోలేరు. అందుకనే దయతో వీళ్ళు వినేవాళ్ళు ఎవరైనా సరే, వీళ్ళనైనా రోజు 91వ కీర్తన 10 సార్లు 20 సార్లు కనీసం రాత్రి పడుకునే ముందు చెప్పే పడుకుందరుగాక. ఆ తర్వాత ప్రాక్టికల్గా వీళ్ళకి అన్నీ చెప్తున్నాను నేను. ఎక్కడైనా దయ్యము ఏదైనా ఇబ్బంది పెడితే, భయం అయితే వీళ్ళు లేచి దాన్ని ఛాలెంజ్ చేయాలా, దాంతో మాట్లాడి యేసు నామంలో గద్దించాలా. నేను ధైర్యంగా ఆత్మతో 100 సార్లు చెప్పాల్సి వస్తే చెప్పాలా. కృప ఇవ్వండి తండ్రి, వీరికి యేసు నామములో అడుగుచున్నాం తండ్రి,
దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సావాసం మనకు మన కుటుంబాలకు ఇప్పుడే సదాగా తోడను గాక.